జూమ్ యాప్ అదనమాట. మంచిది. ఈ సాయంకాల సమయంలో చేరువచ్చిన యవన బిడ్డలు, అలాగే వారి తల్లిదండ్రులు, కుటుంబాలు, మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ దినం ప్రత్యేక అతిథిగా దేవుని వాక్యాన్ని మన కొరకు అందించబోతున్న సహోదరులు, దేవుని సేవలో చురుకుగా ఉండే వరం కలిగిన సహోదరులు, బ్రదర్ జోసెఫ్, ఏ లవింగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఆయన కూడా ఈరోజు మనతో ఉండడం సంతోషం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ప్రారంభం చేద్దాం. శివ ప్రేయర్ చేస్తాడు. ఆ తర్వాత ఒక 2 సాంగ్స్ పాడతాం. ఆ తర్వాత మనం జోసెఫ్ గారికి సమయాన్ని అప్పగిద్దాం. శివ. జీవము కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. అయ్యా, ఈ దినమంతయు నీ సజీవమైన బలమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మరలా మీ సన్నిధికి రాజేసిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. ఉదయం ఆరాధన మొదలుకొని ప్రభువా, మధ్యాహ్న కాల సమయం మెసేజ్లో కూడా అలాగే నా తండ్రి ప్రభువా మీరు మాతో మాట్లాడారు. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని ప్రభువా, మీ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభువా, మేము యూత్గా జాయిన్ అవుతుండగా ప్రభువా, ఆయా తల్లిదండ్రులకు మాకు కూడా నా తండ్రి ప్రభువా, మీ వాక్యాన్ని వినిపిస్తుండగా మేము సరిచేసుకొని మా యవన కాలంలో మా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ మీ సన్నిధిలో నా తండ్రి ప్రభువా భయంతో భక్తితో పెరిగే అనుభవాల్లోకి నడిపించమని అడుగుతున్నాం. అలాగే పాటల్లోనూ మీరునండి, వాక్య ధ్యానంలో మాతో సూటిగా స్పష్టంగాను మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. మెట్టుకు కూడిక మీ నామానికి మహిమకరంగాను అయా జయకరంగాను జరిగించండి. మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకోమని, అయా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా మీరే చూడమని నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు గారి అత్యున్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ఆరాధన అర్పణ ఒక పాట పాడతారు. ఇంగ్లీష్ పాడతారా, హిందీ పాడతారా? హిందీ సాంగ్. ఓకే. जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। बलहीन का सहारा पापियों का दोस्त है तो, यीशु तो है कितना प्यारा शब्द ना कैसे बताऊं। बलहीन का सहारा पापियों का दोस्त है तो, यीशु तो है कितना प्यारा शब्द ना कैसे बताऊं। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। तुझ में बना रहूं तो अमृत फल लाऊं मैं, गाऊं तेरी जय सदा तो तुझ सा बन जाऊं मैं। तुझ में बना रहूं तो अमृत फल लाऊं मैं, गाऊं तेरी जय सदा तो तुझ सा बन जाऊं मैं। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। तू ही है जो मुझको बुलाता देता है जीवन जल, तेरी शक्ति पाऊं सदा और योजना है सफल। तू ही है जो मुझको बुलाता देता है जीवन जल, तेरी शक्ति पाऊं सदा और योजना है सफल। जाए जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। గుడ్. ఒక నార్త్ ఇండియాకి వెళ్ళినట్టుంది హిందీ సాంగ్. మంచిది.
నిస్సి, జాయ్సీ, బెన్నీ ఒక హిందీ విన్నారు కాబట్టి ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడండి. కెమెరా సరిగా పెట్టుకోండి. My Jesus, my Savior, Lord, there is none like you. All of my days, I want to praise the wonders of your mighty love. My comfort, my shelter, tower of refuge and strength, let every breath, all that I am, never cease to worship you. Shout to the Lord, all the earth, let us sing. Power and majesty, praise to the King. Mountains bow down and the seas will roar at the sound of your name. I sing for joy at the work of your hands. Forever I love you, forever I'll stand. Nothing compares to the promise I have in you. Shout to the Lord, all the earth, let us sing. Power and majesty, praise to the King. Mountains bow down and the seas will roar at the sound of your name. I sing for joy at the work of your hands. Forever I love you, forever I'll stand. Nothing compares to the promise I have. Nothing compares to the promise I have. Nothing compares to the promise I have in you. గుడ్. మీ కెమెరాని ఇటువైపు పెట్టుకోండి. మీరు పండుకొని పాడినట్టుంది. రైట్. అందరూ క్యామ్స్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఏ రీతిగా వాక్యాన్ని వింటున్నారో అది ఇతరులకు కూడా ఒక లెసన్ గా ఉండాలి. మీరు మీ పేరెంట్స్ తో కూర్చొని దేవుని మాటలు వినాలని కుటుంబాలతో ఇట్స్ ఓకే కుటుంబాలతో కూర్చొని దేవుని మాటలు వినాలని కోరుతున్నాను. జోసఫ్ గురించి జస్ట్ ఫ్యూ వర్డ్స్ ఇంట్రడక్షన్ శ్రీనివాస్ చెప్తాడు. ఆ తర్వాత దేవుని మాటలు మనం ఆలకిస్తాం. బ్రదర్ శ్రీనివాస్. వందనాలు. జోసఫ్ బ్రదర్ గురించి చెప్పాలంటే అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తా ఉన్నా. అన్న ఆల్మోస్ట్ ఒక 10 years, క్లోజ్ టు 10 years నుంచి పరిచయం. బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి బాగా బిగినింగ్ లో బాగా యూత్ మధ్య బాగా యాక్టివ్ గా వర్క్ చేసేవాళ్ళు. మేము కూడా చాలా వరకు అన్నాని బట్టి చాలా ఇన్స్పైర్ అవుతా ఉంటాం అనమాట. అన్ని విషయాల్లో అంటే ప్రాక్టికల్ గా జీవించే విషయంలో, మరి వాక్యం విషయంలో, పరిచయ విషయంలో
బాగా ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. బిగినింగ్ లో సాంగ్స్ లో బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు యూత్ గా ఉన్నప్పుడు. తర్వాత ఒక ఇప్పుడు ప్రెసెంట్ ఎల్డర్ గా ఉన్నారు బెంగళూరు అసెంబ్లీలో. బెంగళూరులో ఉన్న 2 సంఘాలకి, దొంగళూరులో మరి వైట్ఫీల్డ్ లో ఉన్న సంఘాలకి ఎల్డర్ గా చేస్తా ఉన్నారు. అది పరిచర్య. మరి వ్యక్తిగతంగా ఆయన డెలివరీ హెడ్ గా విప్రోలో వర్క్ చేస్తా ఉన్నారు. ఎన్ఐటిలో ఇంజనీరింగ్ చేశారు. బిఎస్ఎన్ఎల్ లో వర్క్ చేసి మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు విప్రోలో గత మోర్ దెన్ 10 years ఆయన విప్రోలో వర్క్ చేస్తా ప్రాజెక్ట్ మేనేజర్, డెలివరీ మేనేజర్ గా పరిచర్య, దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. ఇంకా వాక్యం మేము ఎలా పీబీఎస్ అంటే బైబిల్, పర్సనల్ బైబిల్ స్టడీ ఎలా చేయాలి అన్నది ఆయన నేర్పించారు మాకు. అంటే ఇంకా సంఘంలో ఉన్న యవనస్తులకు కానీ ఉత్సాహంగా అంటే వాక్యాన్ని షేర్ చేసుకునే వాళ్ళకి మంచి క్లాసులు తీసుకున్నారు. ఆన్లైన్ లో ఉన్నాయి అవి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అన్న జోసఫ్ అన్న ఇంకా మీరే చెప్తే బాగుంటది. ఓకే, జోసఫ్ విల్ షేర్ టెస్టిమనీ. మంచిది. థ్యాంక్ యూ. వి వెల్కమ్ బ్రదర్ జోసఫ్, a dynamic personality. Okay. Now over to Joseph. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు సుధాకర్ అన్న అండ్ శ్రీనివాస్. మా గురించి మేము చెప్పుకోవడం కంటే కూడా శ్రీనివాస్ వాళ్ళు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు సంతోషంగా ఉంది. తర్వాత అన్న 2-3 సార్లు డైనమిక్ అంటున్నారు. నాకు భయం వేస్తా ఉంది, మిమ్మల్ని ఎక్కడ బోర్ కొట్టిస్తాను అని చెప్పని. మంచిది. ప్రత్యేకంగా మరొకసారి ఈ విధంగా నా దేవుని మహాకృపను బట్టి ఒక రకంగా కరోనా దూరంగా ఉన్న వారిని కలుపుతున్నట్టుంది. మనుషులు మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి, మనందరం కలవటానికి కరోనా సహాయం చేస్తూ ఉంది. దగ్గర ఉన్న వాళ్ళ దూరం చేసింది, దూరం ఉన్న వాళ్ళ కలిపింది. అవునన్న. కాబట్టి ఆయన యొక్క వాగ్దానం మంచిది. అంటే సమస్తమును సమకూడి మన మేలు కొరకు దేవుడు చేస్తాడు అని, ఈ విషయంలో కూడా నిజంగా మనము మన కళ్ళు తెరిచి చూస్తే దేవుని యొక్క మేలు మనకి అర్థమవుతూ ఉంటుంది. మరొకసారి ఈ విధంగా మీతో కలిసి సహవాసం చేయడానికి, పర్టికులర్ గా యూత్, యాక్చువల్లీ బేసికల్లీ ఐ లవ్ అండ్ ఐ యాక్చువల్లీ డిజైర్ టు బీ విత్ యూత్. యవనస్తులతో ఉండటానికి, మాట్లాడటానికి, వారితో పంచుకోవడానికి నేను చాలా ఆసక్తి చూపుతూ ఉంటాను. మరొకసారి ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు స్థానిక సంఘ సేవకులు అన్నకు, అట్లానే బాధ్యత అయినటువంటి పిల్లలందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు. త్వరగా క్లుప్తంగా నేను నా సాక్ష్యాన్ని కూడా ఒక 5 minutes చెప్పిన తర్వాత నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. నా పేరు జోసఫ్. మాది సొంతూరు అద్దంకి, ప్రకాశం డిస్టిక్లో ఒంగోలు దగ్గర అద్దంకి అనే ఊరుంది. నా స్టడీస్ అంతవరకు అక్కడ, 10th వరకు అక్కడే అయినాయి. తర్వాత 1991 నేను 90 పాస్డ్ అవుట్. కాబట్టి మీరు నన్ను కనపడుతున్నా, నేను పెద్దవాడిని. కాబట్టి 90 పాస్డ్ అవుట్. నేను 1991 పాలిటెక్నిక్ చేసేటప్పుడు రాజమండ్రిలో దేవరాజ్ గారని మన ఈ పరిచర్యలో చాలా చక్కని పాటలు రాశారు. తర్వాత చక్కని వాక్యాన్ని చెప్పగలరు, ఇన్స్ట్రుమెంట్స్ వాయించగలరు. వీళ్ళు దేవరాజ్ అన్న మాకు ప్రతి వారం, ప్రతి వెడ్నెస్డే బైబిల్ స్టడీకి పాలిటెక్నిక్ కాలేజ్కి వస్తారు, బొమ్మూరు, రాజమండ్రి. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అవన్నీ అలవాటు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించింది 1991 February 2nd. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 13/2/1991. ప్రత్యేకంగా ఆయన ప్రాడిగల్ సన్ గురించి తీసుకున్నప్పుడు ఆయన పెద్ద కుమారుడు గురించి చెప్పాడు అన్నమాట. దేవుడు ఆ పెద్ద కుమారుడు ద్వారా నాతో మాట్లాడాడు. ఆయన మందిరంలో ఉన్నాడు, అన్ని అంటే ఇంట్లోనే ఉన్నాడు, అన్ని తెలుసు, అయినా కూడా దూరంగానే ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడింది చిన్నవాడి గురించి కాదు, ఆ శాస్త్రుల పరిచయులకి పెద్దవాడి గురించి అర్థం కావాలని చెప్పని మాట్లాడని చెప్పని చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు నమ్మకం అంటే చేయత్తమని చెప్పారు. నేను ఆల్రెడీ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, అంటే మా తాత వాళ్ళు హిందూస్ అయినప్పుడు కూడా మా అమ్మ ప్రభుని నమ్ముకుంది మొట్టమొదట. నాకు తెలిసి వీళ్ళు ముందు చేయత్తమంటారు, తర్వాత ముందుకు రమ్మంటారు, వీళ్ళు గందరగోళం చేస్తారని
నేనేం చేశానంటే సైలెంట్గా ఉన్నా, దేవుడు నాతో మాట్లాడినప్పటికి కూడా. అయితే ఆ రాత్రి మరలా నేను కిందకి వెళ్ళినప్పుడు ఏదైతే ప్రియులు మాట్లాడారో దేవుడు నాకు మరలా జ్ఞాపకం చేస్తున్నప్పుడు యేసుకు నేను మోకరించి ప్రార్థన చేసి నా పాపల విషయమై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆ తర్వాత 1993 11/5/1993 నేను అద్దంకి మన బ్రదర్ నా అసెంబ్లీ టి దేవదాస్ గారు అని చెప్పని సేవకులు ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆ అద్దంకిలో అక్కడ స్థానిక సంఘం కుటుంబంగా మేము అక్కడికి అటెండ్ అవుతూ ఉంటాం, అమ్మా నాన్న అందరూ కూడా. కాబట్టి అక్కడ అద్దంకిలో కాదు, మేము జనరల్గా హాలిడేస్కి ఏంటంటే ఏదైనా మీటింగ్స్కి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సేవకులు బ్యాగులు అవి ఇవి తీసుకుని వెళ్ళేది. ఇట్లా నేను ప్రభుని నమ్ముకొని ఎదుగుతున్నప్పుడు సడన్గా అన్నాడు, అరే నువ్వు ఇట్లా అన్నావు కదా, నేను చెప్పాను నేను బాప్తిసానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని. సడన్గా వేరే ఊరు మీటింగ్ వెళ్తే గుండాయిపల్లి అనేటువంటి ఊరు, ఇప్పటికి కూడా ఆ ఊరు ఖచ్చితంగా ఎట్లా పోవాలో నాకు తెలియదు. అడిగితే నువ్వు సిద్ధంగా ఉన్నావా బాప్తిసం తీసుకుంటాను అడిగాను నన్ను. నేను సిద్ధంగా ఉన్నానని చెప్తే అప్పుడు నాకు 93లో బాప్తిసం ఇచ్చారు. ఇది నాకు అంటే ప్రభుని నమ్ముకుంది. ఆ తర్వాత నేను రాజమండ్రిలో పాలిటెక్నిక్ అయిపోయింది. ఆ తర్వాత నాకు ఇంజనీరింగ్ వరంగల్, అప్పుడు ఆర్ఈసి వరంగల్, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్. నాకు స్టేట్లో స్టేట్లో ఒక పర్టికులర్ కేటగిరీలో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అంటే 153 నా ర్యాంక్. అందువల్ల ఆర్ఈసిలో సీట్ వచ్చింది. 4 years అక్కడ ఇంజనీరింగ్ అయింది. ఆ తర్వాత నాకు బిఎస్ఎన్ఎల్లో జాబ్ వచ్చింది. పర్టికులర్గా నేను ఈ పాలిటెక్నిక్ కానీ తర్వాత రాజమండ్రి ఉన్నప్పుడు, వరంగల్లో ఉన్నప్పుడు అప్పుడు మన అంటే కొంచెం బ్రదర్ని సహవాసాలు అక్కడ వరంగల్ అప్పుడు తక్కువగా ఉండే, అందువల్ల ఎక్కువ విద్యార్థి పరిచర్లోను ప్లస్ సంఘ పరిచర్లోను చాలా పర్టికులర్గా వరంగల్ ఉన్నప్పుడు అయితే చాలా తిరిగేవాడిని. ఒక రకంగా నన్ను ఒక పిచ్చోడు అనుకునేవాళ్ళు మా క్లాసులో, వీడు అసలు అడు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు ఇతడు అన్నట్టుగా. అయితే దేవుడు కొంత కొంచెం బ్యాలెన్స్ కొంచెం తప్పినప్పటికి కూడా దేవుడు కృప చూపించాడు. నాకు బిఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికామ్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది. ఒక 6 years నేను జాబ్ చేసిన తర్వాత గవర్నమెంట్ రిజైన్ చేసి ప్రైవేట్కి అంటే విప్రోలో జాయిన్ అయ్యాను 2008లో. ఆ 6 years హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో మన జోబ్ దాస్ గారు, జోబ్ అన్న డివైన్ లైట్ క్రిస్టియన్ అసెంబ్లీలో నేను 6 years అక్కడ ఎదిగాను. అక్కడ చిన్న చిన్నగా పరిచయలో పాల్గొనటం, అదే వేరే స్టూడెంట్ మినిస్టర్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత 2008లో నేను రిజైన్ చేసి చెన్నై వెళ్ళాను 2 years. అక్కడ చెన్నైలో కన్నికాపురం అసెంబ్లీ మన కృపానందం అన్న వాళ్ళ అసెంబ్లీలో 2 years ఉన్నాను. అక్కడ నుంచి 2011లో బెంగళూరు వచ్చాం. బెంగళూరు ఇంకా దమ్ములూరు అసెంబ్లీ, ఇంకా శ్రీనివాసు బెంగళూరు గురించి చెప్పాడు. సో 2004లో నాకు వివాహం అయింది. కాబట్టి నాకు ఒక భార్య, తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు. మావాడు ఇప్పుడు కొడుకు జసింత్ 10th రీసెంట్గా కంప్లీట్, నిన్నే ఐసీఎస్సీ రిజల్ట్ వచ్చింది. ఒక రకంగా వాళ్ళు కరోనా రిజల్ట్, అది 4 రాశారు, 3 వాళ్ళే మార్కులు ఇచ్చారు. మొత్తానికి 90%తో బయటపడ్డాడు. సో దేవునికి స్తోత్రం. అలానే డాటర్ కూడా ఉంది, షారన్. తను 7th అయిపోయి 8th ఇప్పుడు 8th స్టాండర్డ్కి వెళ్ళింది. కాబట్టి అట్లానే మర్సీ నా యొక్క భార్య పేరు. తను కూడా ప్రభువుని నమ్ముకొని తర్వాత బాప్తిసం తీసుకొని సంఘంలో అట్లానే సండే స్కూల్ పరిచయం ఇన్వాల్వ్ అవుతుంది. ఆమె కూడా మన చీరాల దగ్గర స్వర్ణ అనే గ్రామం దగ్గర ఒక మన స్థానిక సంఘ పెద్ద కుమార్తె ఆమె. కాబట్టి మేము ప్రస్తుతం బెంగళూరులో కుటుంబంగా స్థానిక సంఘం దమ్లూరు వైట్ఫీల్డ్ కలిపే ఉంటే ప్రస్తుతం కుటుంబంగా మేము శ్రీనివాసు మేము వైట్ఫీల్డ్ అసెంబ్లీలో కొనసాగుతూ ఉన్నాం. నాకు అట్లానే అమ్మా నాన్న, మా అన్నయ్య, తమ్ముడు, చెల్లి, మేము 4గురము. అందులో నేను 2వ వాడిని. అన్నయ్య కూడా మధ్యపాడులో జోనతాన్ అని చెప్పని మధ్యపాడులో మన అసెంబ్లీ చూసుకుంటూ ఉన్నాడు, అక్కడ ఫ్యామిలీ. అట్లానే నా తమ్ముడు ఉన్నాడు శామ్యూల్ అని చెప్పి గుంటూరులో సబ్ డివిజనల్ ఇంజనీర్ ఎస్డీగా చేస్తూ ఉన్నాడు బిఎస్ఎన్ఎల్లో. లాస్ట్ చెల్లి వాళ్ళు మార్కాపురంలో, చెల్లి అలానే బాగా ఇద్దరు కూడా వాళ్ళు టీచర్స్గా వర్క్ చేస్తున్నారు. తర్వాత నాన్న కూడా రిటైర్ అయ్యారు. దేవుని కృపను బట్టి ఇంట్లో అమ్మ నాన్న మేము 4గురము, అలానే మా యొక్క మిసెస్ వాళ్ళు, అలా ఆల్మోస్ట్ పిల్లలు ఇద్దరు ఇంట్లో. మా పిల్లలు ఇద్దరు జెస్సీ ప్రభు నమ్ముకుని బాప్తిసం తీసుకున్నాడు ఇక్కడే బెంగళూరులో. అట్లనే షారన్ కూడా ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరించింది, ఇంకా బాప్తిసం తీసుకోలేదు. ఈ విధంగా మా అంటే అమ్మా నాన్న మేమందరం కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి, వాస్తవంగా నేను ఒక వచ్చిన గుర్తొస్తా ఉండుద్దాం, పెంటకుప్ప మీద నుండి దీనులను ఆయన పైకెత్తువాడు అని చెప్పాను. నా 10th క్లాస్ వరకు నేను సరిగా స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. నేను పొలం పనులు కూడా చేశాను.
నా కలుపు తీయటము, ప్రతి తీయటము, శనక్కాయల కోతలు, తర్వాత ఈ కట్టెలు కొట్టడము, ఇవన్నీ కూడా నాకు వచ్చు. ఇంట్లో యొక్క పేదరికాన్ని బట్టి 10th వరకు సరిగా స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం ఈవినింగ్. అటువంటి ఎక్కడ వారమో ఎచ్చటి వారమో చాలా పరిస్థితి నుంచి దేవుడు తన మహాకృపను చూపి ఈరోజు ఈ విధంగా అంటే ఈ లోకంలో ఏదైతే మనకు అవసరమో అది తన మహాకృపను బట్టి దేవుడు కొంత హెచ్చించాడు. దాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఇది నా యొక్క క్లుప్త సాక్ష్యం. దాంతోపాటు దేవుడు సంఘంలో చిన్న బాధ్యత కూడా ఇచ్చి కొనసాగింప చేస్తూ ఉన్నాడు మా కోసం. అలానే కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అతనికి స్థానిక సంఘం కుటుంబాల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 15 and 16. అయితే 15, 16, 17 నేను చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16 and 17. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మనకు కావలసిన మాట ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి అన్నాడు. అలానే 1 జాన్, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చాప్టర్ 2, 1 జాన్ చాప్టర్ 2 verse 17, 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. మనకు కావలసిన మాట దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఆఖరిగా మరొక వచనం కూడా చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 12, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు, అయితే 2వ వచనం చదువుదాం. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ప్రభువా యొక్క పునరుద్ధాన దినమున, పండుగ దినమున ఉదయకాల సమయంలో మా తండ్రి ఆన్లైన్లో మా తండ్రి మేము కలిసి మిమ్మల్ని ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన సమయం స్తుతిస్తూ ఉన్నాం. అట్లనే ప్రభువా మా తండ్రి యొక్క ఆన్లైన్ కలిసినటువంటి ప్రత్యేకంగా యూత్, వాళ్ళ కుటుంబాలు, ఆసక్తి గల ప్రియులందరిని బట్టి మనం స్తుతిస్తున్నాం, కొనియాడుతూ ఉన్నాం. మా ప్రభు మాది మరొకసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిలో మీరు మాకు ఇస్తున్నటువంటి చక్కటి సహవాసంకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. నైనా ఎచ్చటి వారమో ఎక్కడ వారమో ఈ విధంగా మా తండ్రి సొంత బంధువుల కంటే, రక్త సంబంధం కంటే కూడా ఈ యొక్క ఆత్మీయ సంబంధాన్ని శ్రేష్టమైనటువంటి సంబంధంగా, నిరంతరం ఉండేటువంటి సంబంధంగా, ఒక విలువైన సంబంధంగా, ఒక యథార్థంగా మా తండ్రి ఒకరికొకరు పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టతకై స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం తండ్రి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని నాయన మీరు సెలవిస్తున్నందుకే వందనాలు. లోకములో మా తండ్రి ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. మా తండ్రి అల్పడిన నా పట్ల మాత్రం మీరు చూపిన కృపకే వందనాలు. మీ వాక్యాన్ని చదువుకున్నాం ప్రభువా, మీ ఆత్మ సహాయంకై ఎదురు చూస్తున్నాం. మీ ప్రజల మా తండ్రి ఆసక్తి కలిగిన అయినా మా తండ్రి ఆశతో ఆన్లైన్లో కనెక్ట్ అయ్యారు ప్రభువా. మా తండ్రి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడవు, మా అందరి హృదయాలు ఎరిగిన దేవా, మీరే మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు, లోబడే స్వభావం, ఆచరించే జీవితాన్ని దయచేయమని మా ప్రభువా మా తండ్రి మీ యొక్క మా తండ్రి ప్రియుల యొక్క సమయాన్ని నేను దొంగిలించుకున్నట్లు ఆ నోటికి మీ బోరగా ఉండమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఘనమైన మీ నామను ఇచ్చిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు నాకు అంశం ఏమిటంటే నోయింగ్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకొనుట ఎట్లా, కనుగొనుట. నాట్ ఫైండింగ్ గాడ్స్ విల్ బట్ ఇట్స్ నోయింగ్ గాడ్స్ విల్. మనం చదువుకున్నటువంటి ఈ 3 వచనాలలో ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏముందంటే, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా, వివేకవంతులు, యు ఆర్ వైజ్ పీపుల్,
లేకపోతే యు ఆర్ యూటిలైజింగ్ యువర్ టైం అనేది ఒక మార్క్ మీకు ఉండాలి అంటే ఏమంటాడు, దేవుని చిత్తం ఏదో గ్రహించుకునుడి అన్నాడు. రెండవది ఫస్ట్ జాన్లో ఏమన్నాడు అంటే అన్ని గతించిపోతాయి. అంటే ఈ లోక సంబంధం ఏవైతే ఉన్నాయో పైన చెప్పిన తర్వాత లోకము దాని ఆశ గతించిపోతాయి, కానీ ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తాడో వాడు నిరంతరం ఉంటాడు అనే మాట అన్నాడు. రోమిలకు రాసిన 12వ అధ్యాయం ఏమన్నాడు అంటే అది ఏదట, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద మీరు పరీక్షించి తెలుసుకోవడానికి మన రెస్పాన్సిబిలిటీ ఏదో కూడా చెప్పాడు. ఒకటి వాట్ వీఆర్ నౌ, ద బెనిఫిట్, అండ్ మనం ఏం చేయాలో కూడా ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే ఈరోజు అంటే సాధ్యమైనంత వరకు క్లుప్తంగా, సాధారణంగా మనకు ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని గురించి మీరు ఇప్పుడే చాలా సార్లు విని ఉంటారు. అట్లానే దైవదాసుల ద్వారా చాలా సార్లు అనే సందర్భాల్లో కూడా మీరు వినుంటారు. అయితే మరొకసారి వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనకి 3 విషయాల్లో టెన్షన్ ఉంటుంది. దేవుని చిత్తం మనకి 3 ఏరియాస్లో కొంచెం మనకి థియరిటికల్గా కొంచెం ఐడియా ఉన్నప్పటికీ కూడా ఈ 3 ఒకటి ఏంటంటారంటే వొకేషన్ అంటాం. వొకేషన్ అంటే కెరీర్, జాబ్, వీటి విషయం వొకేషన్. ఇంకా దాంట్లో బిజినెస్ కానివ్వండి, ఇంకా ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఎ వొకేషనల్ పార్ట్. రెండోది లొకేషన్ అన్నాడు ఒక ఆయన. లొకేషన్ అంటే ఎక్కడ ఉండాలి, ఎక్కడ సెటిల్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ ప్లేస్ అంటే మన విషయం అయి కొంత తర్జన భర్జనం ఉంటుంది. మూడవది అకేషన్ అని చెప్పి అన్నాడు. అకేషన్ అంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత ఈవెంట్స్, ఇంకా మన లైఫ్లో ఉన్నటువంటి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఇంకా కొంచెం డీటెయిల్ మాట్లాడాలంటే హౌస్ కొనుక్కోవాలా వద్దా, కారు కొనుక్కోవాలా వద్దా, లేకపోతే ఇంకే జరిగి ఈ మన వాళ్ళకి లిస్ట్ మనకి ఉంటుంది కదా. ఈ 3 విషయాల్లో సాధారణంగా మనకి చాలా టెన్షన్ ఉంటుంది. ఒకటి వొకేషన్, లొకేషన్, అకేషన్. ఒకటి 3 గుర్తుపెట్టుకుంటే ఈ 3 మనకి ఎక్కువ ఆ టెన్షన్ ఉంటుంది. అయితే వాటికి వద్దాం. ఆ 3 విషయాల్లో మనము దేవుని చిత్తాన్ని కనుగొనాలి అంటే మనం కొంత అర్థం చేసుకోవాలి. ఒకవేళ నేను స్క్రీన్ షేర్ చేస్తే మీకు కనబడుతుందన్నా? స్క్రీన్ షేర్ చేస్తే లేక పర్లేదా? షేర్ చేయొచ్చు శ్రీనివాస్. రైట్, ఓకే. మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలన్నా. మీరు షేర్ స్క్రీన్ క్లిక్ చేసి అక్కడ మల్టిపుల్ అంట. ఓకే, నన్ను హోస్ట్ చేశారు, నో ప్రాబ్లం. ఓకే ఓకే. నాకు తెలియదు, బహుశా అంటే మీరందరూ చూడండి, ఎవరైతే జూమ్లో కనెక్ట్ అయ్యారో యూట్యూబ్ వాళ్ళకి తెలుస్తుంది. జూమ్లో కనెక్ట్ అయ్యారో వాళ్ళు స్పీకర్ వ్యూ అని పెట్టుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే గ్రిడ్ వ్యూ కాకుండా స్పీకర్ వ్యూ అని పెట్టుకుంటే మీకు ఈ స్క్రీన్ ఇంకొంచెం క్లియర్గా కనపడుతుంది అన్నమాట. కాబట్టి నేను త్వరగా ముందు చూద్దాం, ఆ తర్వాత టైంను బట్టి మనం కొంత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో నోయింగ్ గాడ్స్ విల్ అంటే దేవుని చిత్తాన్ని మనం ఏ విధంగా కనుగోవాలి అనేది, ఇంతకీ నేను కొన్ని స్కిప్ చేస్తాను. దేవుని చిత్తం సాధారణంగా 2 రకాలుగా ఉంటుంది. అంటే సాధారణంగా దేవుని చిత్తము అంటే ఏంటిది, మనకి తెలుగులోనే చక్కని మాట ఉంది, దేవుని యొక్క చిత్తము అనేటువంటి మాట. సారీ, లైన్స్ ఎందుకు వస్తున్నాయి తెలియదు. ఒక్క నిమిషంలో నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓకే, ఒకవేళ మీకు ఇది డిస్టర్బెన్స్ ఉంటే నేను దాన్ని స్టాప్ చేసి మామూలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పర్లేదు. నాకు కనపడుతుంది కదా? కనబడుతుంది, ఫైన్. ఓకే ఓకే. సో దేవుని
దేవుని చిత్తము అంటే ఏంటంటే దేవుని యొక్క నిర్ణయం ఏంటిది, ఆయన యొక్క డైరెక్షన్, ఆయన యొక్క నన్ను ఏ దిశలో నడిపిస్తున్నాడు, తర్వాత ఆయన ఎన్నిక ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రకరకాల చాయిసెస్, దానికి మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు రకరకాల చాయిస్ ఎట్లా మనకు ఉంటుందో, ఈ లోకంలో అనేకమైనటువంటి చాయిసెస్ మనకు ఉంటాయి. ఎన్నో చాయిస్ మనకు ఉంటున్నప్పుడు నేను ఏది ఎన్నుకోవాలి, తర్వాత ఆయన యొక్క విల్లింగ్, ఆయన దేనికి ఒప్పుకుంటున్నాడు, లేకపోతే ఆయన యొక్క నడిపింపు ఏంటిది, ఇవన్నీ సాధారణంగా ఇదే మాటలు విల్ అనే మాట మనం వాడతాం. అయితే రెండు విషయాలు ఏమిటంటే, ఒకటి దేవుని చిత్తం సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది. దేవుని చిత్తం సాధారణంగా రెండు రకాలు. అందులో ఒకటి ఏంటంటే ద సావరెన్ విల్, దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తము అంటాం. అంటే ఆయన యొక్క డిక్రీ, ఒక శాసన సంబంధమైన చిత్తము, సార్వత్రికమైనటువంటి దేవుని చిత్తము అనే మాట అంటాము. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇశ్రాయేలీయులు అరణ్య మన బబులోనులో 70 సంవత్సరాలు చెర. ఆ 70 సంవత్సరాలు అనేది ఆయన యొక్క ఒక రకంగా ఆయన శాసనం లాగా, ఆయన సావరెన్ విల్ అది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు ఆయన చనిపోవటము అనేది దేవుని యొక్క సార్వభౌమాధికార, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క ఇట్స్ ఎ డిక్రీ, ఇట్స్ ఎ సావరెన్ విల్. కాబట్టి ఇది మనము వీ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఉదాహరణకి ఇప్పుడు కరోనా ఉందనుకోండి, మనం ఒక రకంగా అంటే ఒక కోణంలో ఆలోచిస్తే మానవ తప్పిదమని కనపడుతున్నా, మరొక కోణంలో ఆలోచిస్తే ఏమైందంటే దేవుని యొక్క సార్వభౌమ, అంటే గాడ్ అలౌడ్ దిస్, గాడ్ పర్మిటెడ్, దేవుడు దీనికి అనుమతి ఇచ్చాడు. వీటిని కొన్ని ఏమంటాం, ఇట్స్ ఎ డిక్రీ, ఆ సావరెన్ విల్ ఆఫ్ గాడ్ అని చెప్పి అంటాం. ఈ విషయంలో మనకి చాయిస్ ఏం లేదు. ఈవెన్ మనం ప్రార్థన చేసిన దేవుడు ఆ విషయంలో ఆలకించడు. ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వారు తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు అని చెప్పి అన్నాడు. అది వెంటనే ఏమన్నాడు, హీ నోస్ దట్ ఇట్స్ ఎ సావరెన్ విల్. అయినా నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే చేయమని చెప్పాడు. అట్లా ఉదాహరణకి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరలా రావటం, సెకండ్ కమింగ్ అనేది ఇట్స్ ఎ సావరెన్ విల్ ఆఫ్ గాడ్. మీలో ఎవరైనా సరే ప్రార్థన చేసి ప్రభువా మీ చిత్తం అయితే యేసుక్రీస్తు ప్రభువారు రాకుండా చేయి, అది దేవుడు ఆలకించడు. అట్లా మన కొన్ని విషయాల్లో దేవుడు ఆయన యొక్క సార్వభౌమాధికారం, సమస్తము ఆయన ఆదిలో ఉన్నాయి. ఎవరిని నియమించాలనుకుంటే వారిని నియమిస్తాడు, ఎవరిని త్రోసివేయాలనుకుంటే వారిని త్రోసివేస్తాడు. కాలాలు సమయాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి మనకు దానియేలు గ్రంథంలో ఉన్నట్టుగా ఆయన జ్ఞానులకు జ్ఞానమును, వివేకులకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. రాజులను కూర్చోబెట్టువాడు, పడద్రోయేవాడు ఆయనే. కాబట్టి ఇది ఆయన డిక్రీ, ఈ సావరెన్ విల్. ఇక్కడ మనకి చాయిస్ ఏం లేదు. కొన్ని విషయాలు మనకు అర్థం కూడా కావు. అది ఒకటి. రెండోది ద విల్ ఆఫ్ కమాండ్, అంటే మనకి దేవుడు బయలుపరిచినటువంటి దేవుని చిత్తం. దేవుడు స్పష్టంగా ఏం చేశాడంటే కొన్ని విషయాల్లో మనకి బయలుపరిచాడు. ఆ విషయంలో ఏముందంటే మనకి వీ హ్యావ్ ఫ్రీ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, మనకు ఆ స్వాతంత్ర్యం ఉంది. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞాపూర్వకంగా కానీ, లేకపోతే తన యొక్క లేఖనాల ద్వారా కానీ, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కానీ కొన్ని విషయాలు మనకి తెలియచేశాడు. ఆ విషయంలో మనకి స్వాతంత్ర్యం ఉంది. దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు, ఫ్రీ టు యాక్సెప్ట్ ఆర్ ఫ్రీ టు రిజెక్ట్. ఇది మనకి బైబిల్లో మిగిలిన మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు మనం దేవుని చిత్తము అని ఆలోచన చేస్తున్నప్పుడు వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దిస్ వన్, వీ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ అట్ ఆల్. మర్మములు, రహస్యములు ఆయన చొత్తు. కాబట్టి ఆయన తన ఇష్టానుసారంగా ఆయన చేస్తాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత మాధుర్యములు, ఆయన తీర్పులు శోధింప అసఖ్యములు. ఇట్లా చేయమని నీకు చెప్పిన వాడెవడు, నిన్ను ప్రశ్నించగలవాడెవడు. కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ, దేవుడు ఇంకోటి చేయొచ్చు కదా? నో, వీ డోంట్ హ్యావ్ చాయిస్. ఇట్స్ ఎ సావరెన్ అండ్ విల్ ఆఫ్ గాడ్, దేవుని సార్వభౌమాధికారం. వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వర్షిప్ అండ్ ఒబే, అంతే. ఈ విషయం వచ్చేటప్పటికి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి దేవుడు మనకు కొన్ని ఆజ్ఞారూపంగా కొన్ని విషయాలు మనకు తెలియజేశాడు. ఇక్కడ మనకు ఆ స్వాతంత్రం ఇచ్చాడు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము దీనికి సంబంధించింది, విల్ ఆఫ్ కమాండ్. కాబట్టి ఇప్పుడు ఈ చిత్తాన్ని గురించి మాట్లాడేటప్పుడు మనకు ఆ స్వాతంత్ర్యం ఉంది. వినేవారు అందరికి కానీ చెప్పేవారికి కానీ ఆ స్వాతంత్ర్యం ఉంది. యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ముందుకి వెళదాం. స్లైడ్స్. ఓకే, రైట్.
సో మొట్టమొదటిది మనం మాట్లాడుకుంటే విల్ ఆఫ్ కమాండ్. ఈ విల్ ఆఫ్ కమాండ్లో ఆ దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోనక ముందు దేవుని గురించి ఒక 2 మాటలు తెలియాలి. ఎందుకంటే ఆయన గురించి తెలియకుండా ఆయన చిత్తం ఏంటో మనకు సరిగా అర్థము కాదు. కాబట్టి నేను ఏం వివరించను, కానీ ఊరికే చదువుతానంతే. సో హీ క్రియేటెడ్ యూ, ఇది మీకు అంటే నేను రిఫరెన్స్లు అన్ని రాయలేదు సమయభావాన్ని బట్టి, కావాలంటే తర్వాత మీకు ఇస్తాను, మీకు తెలిసిందే. ఆయన మనల్ని సృష్టించాడు. హీ కంపోజ్డ్ అన్నప్పుడు, హీ క్రియేటెడ్ యూ అన్నప్పుడు దెర్ ఇస్ అ కంపోజిషన్. ఇప్పుడు దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, దేవుడు స్వయంభవుడు. కానీ మానవుడు స్వయంభవుడు కాదు. దేవుడు ఒక మట్టిని తీసుకొని దాని ఒక రూపం చేసి దానికి జీవాత్మను ఊది ఇట్లుంది కదా. అట్లానే నిన్ను చేసేటప్పుడు గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ కంపోజిషన్. నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్, నీ పర్సనాలిటీ, నీ లొకేషన్, నీ పేరెంట్స్, ఆల్ దే కంపోజ్డ్. ఒక చక్కని ఒక కాంబినేషన్ ద్వారా నిన్ను దేవుడు క్రియేట్ చేశాడు. హీ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్. ఆ చేయటంలో ఆయన యొక్క ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను కూడా తెలియజేస్తాడు మనకి. దేవుడు ఎట్లా తెలియజేస్తాడో మనకు ఆలోచించేద్దాం. నాలుగోది ఏంటంటే హీ నోస్ ద బెస్ట్. మీరు ఎప్పుడైనా ఒకసారి మేము ఒకసారి క్రికెట్, ఇది జోక్ కూడా చెప్తారు, క్రికెట్ వాచ్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు క్రికెట్ వాచ్ చేస్తున్నప్పుడు వేరే వాడు ఆయన పక్కన, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతూ ఉంది. మా ఫ్రెండ్ వాడు చాలా సీరియస్గా చూస్తూ ఉన్నాడు, టెన్షన్తో చూస్తూ ఉన్నాడు. పక్కన వేరే ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నేను మామూలుగా పక్కన ఏదో పని చేసుకుంటా ఉన్నాను. వాడు పక్కన ఇంకో స్నేహితుడు ఉండి అంటే ముందే వీడి టెన్షన్ చూస్తున్నప్పుడు నెక్స్ట్ బాల్ 4 అవుతుంది చూడు అంటున్నాడు. నిజంగానే 4 అయింది. వాడు ఫుల్ చాలా హ్యాపీగా సంతోషపడ్డాడు. అయితే నెక్స్ట్ బాల్ అవుట్ అవుతాడు చూడు అన్నాడు. వాడు తిట్టాడు వీడిని. ఏం తిట్టండి, అవుట్ అవుతా ఉంటా ఏంద్రా, నీ నోరే మంచిది కాదు అట్టా ఎట్లా అని చెప్పని వీడు తిడుతున్నాడు. కానీ నెక్స్ట్ బాల్ వాడు అవుట్ అయ్యాడు. ఆ నెక్స్ట్ బాల్ వచ్చేటప్పుడు ఇప్పుడు రన్అట్ తీస్తారు చూడని చెప్పి, ఇప్పుడు రన్ తీస్తారు చూడని చెప్పి అన్నాడు. రన్ తీసాడు. కాబట్టి చివరికి ఒక 2 hours అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే అది అయిపోయిన మ్యాచ్. మా ఫ్రెండ్ ఒకడేమో సీరియస్ చూస్తున్నాడు, ఒకడు ఆల్రెడీ చూసేసాడు. కాబట్టి అట్లా మన యొక్క లైఫ్ దేవునికి ఎట్లా ఉంటుందంటే అయిపోయిన మ్యాచ్ లాగా ఉంటుంది అన్నమాట. అట్లానే దేవుడు మన హిందూ దాని ప్రకారంగా రాతలు కాదు, మన తలరాతలు కాదు, అట్లే లేదు. కానీ దేవుడు ఎట్లా చూస్తాడంటే మన లైఫ్ ఎట్లా ఉంటుంది, దానికి ఆయనకి భవిష్యత్తు తెలిసి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి నోస్ ద ఫ్యూచర్, దాన్ని బేస్ చేసుకుని ప్రజెంట్ మాట్లాడతాడు. కానీ మా వేరే ఫ్రెండ్ టెన్షన్ పడుతున్నాడు కదా, నెక్స్ట్ బాల్ ఏమవుతుందో చెప్పని టెన్షన్ పడుతున్నాడు కదా. కానీ దేవుడు అట్లేం టెన్షన్ పడ్డు. ఆయన చాలా కూల్గా అయిపోయిన మ్యాచ్ చెప్పినట్టుగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. సో హీ నోస్ ద బెస్ట్. మనం టెన్షన్ ఫీల్ అవుతాం తప్ప ఆయనకి ఆ టెన్షన్ ఉండదు. అయితే మనకు ఆ టెన్షన్ పోవాలంటే శుభ్రంగా వాస్తవం తెలుసుకుంటే ఆ టెన్షన్ కాస్త పోతుంది. రైట్, ముందుకు వెళ్దాం. నేను జస్ట్ ఈ లైఫ్ అనేది గురించి రాశాను, అది మనం ఒక్క నిమిషం, నా సిస్టమ్ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో నేను జ్ఞాపకం చేసినట్టుగా ఇప్పుడు మనకి మనం టెన్షన్ అయినటువంటి 3 విషయాలు, వొకేషన్, లొకేషన్, అకేషన్ అని చెప్పాను కదా. ఈ 3 విషయాలు, అందులో దేవుని యొక్క చిత్తాన్ని గురించి ఆలోచించేటప్పుడు మరలా ఈ విల్ ఆఫ్ కమాండ్లో ఒకటి సావరిన్ విల్, డిక్రీ, రెండవది విల్ ఆఫ్ కమాండ్, అలాగే విల్ ఆఫ్ ప్రిసెప్టివ్ అని చెప్పంటాం. అందులో మరలా ఈ విల్ ఆఫ్ కమాండ్లో 2 ఉంటాయి. ఒకటి జనరల్ విల్, సాధారణ దేవుని చిత్తము. రెండవది స్పెషల్ విల్ అని చెప్పంటాం. గుర్తుంచుకోనండి, తెలిసి నేను జ్ఞాపం చేస్తున్నాను. ఒకటి జనరల్ విల్, సాధారణ దేవుని చిత్తము అనేది. అది దేని ద్వారా తెలియజేస్తుంది? స్క్రిప్చర్స్, దేవుడి లేఖనాల ద్వారా తన యొక్క మనసు ఏంటిదో, తన ఉద్దేశం ఏంటో, మానవులందరి పట్ల ఆయన యొక్క ఉద్దేశం ఏంటిదో, వారి యొక్క భవిష్యత్తు ఏమిటో, ఎందుకు మానవుని చేశాడో, తర్వాత ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం అంటాడు. అంటే మానవునికి ఏది తెలియాలో అదన్నీ కూడా దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అది స్క్రిప్చర్, లేఖనాల ద్వారా. ఇది కామన్ టు ఆల్, అందరికి కూడా ఉంటుంది. జనరల్ విల్ అని చెప్పంట. అందులో ఏముంటుంది? సాల్వేషన్. యోహాను సువార్త 6:40 ఏముంటుందంటే
యోహాను సువార్త 6:40 నేనే త్వరగా చదువుతాను. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. దీన్ని సాల్వేషన్. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుట దేవుని యొక్క చిత్తము అనేటువంటి మాట. కాబట్టి ద ఫస్ట్ జనరల్ విల్లో నీకు వ్యక్తిగతంగా అప్లై చేసుకోవాల్సింది ఏమిటంటే, అసలు నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించావా లేదా? ఇంకా నువ్వు అంగీకరించకపోతే మనం 2 ఫ్లోర్లు అనుకోండి, 2 ఫ్లోర్లలో ముందు ఫస్ట్ ఫ్లోర్ అయిన తర్వాత సెకండ్ ఫ్లోర్, ఈవెన్ లిఫ్ట్ పెట్టినా సరే ఫస్ట్ ఫ్లోర్ క్లాస్ చేస్తేనే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్లోనే ఫస్ట్ మెట్టే ఎక్కలేదు అనుకోండి, ఇంక నువ్వు సెకండ్ ఫ్లోర్ ఎక్కడ వెళ్తావు? ఇక ఇది నీకు అసలు తెలియదు. ఇంకా ఈ లొకేషన్ అకేషన్ని ఇక నువ్వు మర్చిపోవచ్చు. ఎందుకంటే అసలు నీకు ఫస్ట్ ఫ్లోర్, దిస్ ఈజ్ ఏ సెకండ్ ఫ్లోర్. నా అనుభవం ప్రకారం దిస్ ఈజ్ సెకండ్ ఫ్లోర్. ఈ దేవుని యొక్క సాధారణ చిత్తంలో మొట్టమొదటి మెట్టు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించుట. అది ఒకవేళ నేను ఇక్కడ కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ప్రభువు నమ్ముతున్నాను. ఒకవేళ ఇంట్లో ఉన్నవారు కానీ ఇంకెవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువుని కానీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, అంటే దేవుడు మీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, తను ప్రత్యక్షపరుచుకున్నాడు. మన భవిష్యత్తు ఆయనకు తెలుసు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మన పాపములు క్షమించి అంత్య దినమున లేపుతాను అని చెప్పన్నాడు. ఒకవేళ మరణించినా కూడా పరలోకానికి తీసుకువెళ్తాడు. అట్లా కాదు, నా ఇష్టం మీకెందుకు అని చెప్పని వాయిదా వేస్తే, బయట ఇర్మియా గ్రంథంలో అన్నాడు కదా, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములు యవనస్తులు లేకుండాను మరణమట ఆ వీధుల్లో తిరుగుతుందట, వారి కిటికీలను ఎక్కుతుందంట. ఆ వచనం నాకు కనబడతా ఉంది ఇప్పుడు ఈ కరోనా పరిస్థితులు చూస్తున్నప్పుడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. రెండవది సాంక్టిఫికేషన్. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:30 అంటే పరిశుద్ధంగా ఉండటే దేవుని చిత్తము అన్నాడు. తర్వాత సెల్ఫ్ గార్డింగ్ అంటాం, GAURD గార్డింగ్ అంటే ప్రతివాడు తన ఘటమును ఎట్లు కాపాడుకొని ఉండటే దేవుని చిత్తం. మన శరీరాలను ఏ విధంగా కాపాడుకోవాలో ప్రస్తుతం ఆ కల్చర్ మనకు తెలుసు. చాలా వయలెన్స్, పోనోగ్రఫీ, బయట చేతిలోనే స్వర్గం అంటారు కదా, స్వర్గం అంటే ఆ స్వర్గం కాదు, చేతిలోనే అశ్లీలత, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. రెండోది ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం చెప్పి అన్నాడు కదా, ప్రార్థన చేయటం అది దేవుని చిత్తం. తర్వాత మన రోమీయులకు రాసిన పత్రిక 12లో మన యొక్క శరీరాలను సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవటం. పాత నిబంధన కాలంలో చచ్చిన వాటిని అప్పచెప్పేవాడు, గొర్రెను మేకను కానీ పక్షులు కానీ చంపిన తర్వాత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో చంపింది కాదు, బ్రతికున్న వాళ్ళే ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ఇప్పుడు నీవు నేను బ్రతికే ఉన్నాం, ఇంకా జీవంతో ఉన్నాం. అయితే మనం ఏం చేయాలంటే సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించుకోవాలి. ఇవి ఇంకా బైబిల్లో ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో, సహవాసం కానివ్వండి, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటి విషయాల్లో ఇది జనరల్ విల్, కామన్. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని చిత్తంలో, నేను వేరే అన్న చెప్తే విన్నాను, 70% జనరల్ విల్ ఉంటుందన్నమాట. సరే, ముందుకు వెళదాం. సరే, ఇప్పుడు మనకి స్పెసిఫిక్ విల్ వచ్చేటప్పటికి వీటిలో జాగ్రత్త వినండి. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఉదాహరణకి నీవు ఏ కెరీర్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చదవాలి, తర్వాత నీవు ఎక్కడ ఉండాలి, ఎవరిని వివాహం చేసుకోవాల్సింది, నీవు ఎక్కడ హౌస్ కొనుక్కోవాల్సింది, ఇవన్నీ కూడా పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇటువంటి ఒకవేళ స్పెసిఫిక్గా బ్రదర్ నాకు జవాబు చెప్పండి అంటే ఈ టాక్లో మనం ఇవ్వలేకపోవచ్చాం, కానీ మనం కొంత ప్రీ రిక్విజిట్స్ అంటే ఇటువంటి విషయాల్లో దేవుని చిత్తం కొనుక్కోవాలంటే మనం ముందుగా ఉన్నటువంటి కొన్ని ఏమంటాం వీటిని ప్రీ రిక్విజిట్స్ అంటే, ఒక ఉద్యోగానికి మనం అప్లై చేయాలనుకోండి, కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి, అంటే కొన్ని క్వాలిఫికేషన్ ఉంటాయి, అర్హతలు ఉంటాయి. కరెక్ట్, అర్హతలు ఉంటాయి. అర్హతలు ఏంటి? ఓకే, ఇంటర్మీడియట్ ఇంత పర్సెంటేజ్ ఉండాలి, డిగ్రీ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఆ తర్వాత అట్లా కొన్ని షరతులు ఉంటాయి కదా. అట్లా కొన్ని షరతులు మనం చూద్దాము. రెండోది కొన్ని గైడ్ లైన్స్ మనం చూద్దాం. ఓకే, ఈ స్పెసిఫిక్ ప్రత్యేకంగా దేవుని చిత్తాన్ని మనం కనుగోవాలంటే ఈ విషయాల్లో
మనకున్నటువంటి షరతులు ఏంటిది, రెండవది కొన్ని గైడ్ లైన్స్ మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఒకటి నేను నా వ్యక్తిగత జీవితంలో నేర్చుకున్న ఒక పాఠం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, విల్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఆప్షనల్, ఇట్ ఈస్ నాట్ అకేషనల్. దేవుని చిత్తం అనేది మనం ఎట్ట చేసామంటే ఒక ఆప్షనల్ లాగా, అంటే ప్రతి మనకి ఉద్యోగం చేసే వాళ్ళకి లీవ్స్ మామూలుగా ఉంటాయి, ఆప్షనల్ లీవ్స్ లేకపోతే కంపల్సరీ లీవ్స్ ఉంటాయి అన్నమాట. ఆప్షనల్ లీవ్స్ అంటే ఏంటిది, నేను తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. ఎట్లయిపోయిందంటే మనం చూజీ అయిపోయాం, అంటే నాకు ఈ పర్టికులర్ సందర్భంలో దేవుని చిత్తం నాకు అవసరము, ఏది మిగిలిన సందర్భంలో అవసరం లేదు అన్నట్టుగా అదొక ఆప్షనల్ చేసేసాం. రెండో దీన్ని అకేషనల్ చేసాం. అకేషనల్ చేయటం అంటే ఒక టర్నింగ్ పాయింట్కి వస్తేనే అప్పుడు నాకు దేవుని చిత్తం కావాలి, ఏదో మిగిలిన టైంలో ఏదో ఇక అవసరం లేదు అన్నట్టుగా. We made the will of God as an optional, as an occasional. That is more dangerous. కరెక్టే, కొన్ని అకేషన్లో మనకు కొంత ఎక్కువ జ్ఞానం అవసరం, దేవుని చిత్తాన్ని కనుగోవాలి. అట్లని ఖచ్చితంగా ఆ సందర్భం వచ్చినప్పుడే నాకు దేవుని చిత్తం, మిగిలిన సందర్భంలో అవసరం లేదు అన్నట్టు ఉండకూడదు. ఇట్ ఈస్ నాట్ డూయింగ్, ఇట్ ఈస్ విల్లింగ్ టు హిస్ విల్ ఆల్వేస్. దేవుని చిత్తము అనేది ఉదాహరణకి ఈరోజు పొద్దున్న లేచాము, ప్రభువా నీ చిత్తంలో ఈరోజు నేను ఏం చేయాలి అనేది, దాన్ని మనం ప్రతిరోజు ఒక ప్రాక్టీస్లో చేయాలి తప్పక ఇట్ షుడ్ నాట్ అకేషనల్ అకేషనల్. ఓకే, ముందుకు వెళ్దాం త్వరగా. ఓకే, నేను త్వరగా ప్రీ రిక్విజిట్స్ గైడ్ లైన్ చెప్పేసి ముగిస్తాను. ప్రీ రిక్విజిట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఒకటి నేను ముందు చెప్పినట్టుగా దేవుడు నన్ను సృష్టించాడు, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నా పట్ల ప్రాణం కలిగి ఉన్నాడు. తర్వాత అని నా గురించి ఆయనకి ఒక బిలీఫ్ అని చెప్పంటాం. ఆ బిలీఫ్ ఏంటంటే ఒక నమ్మకం ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఒక షరత్ ఏంటంటే, అసలు ముందు నువ్వు నమ్మకపోతే, అసలు ముందు నన్ను చెప్పే ఆయన నమ్మకపోతే ఈ చెప్పే మాటలు ఏమి నమ్ముతావు? కాబట్టి మొట్టమొదటి ఏంటంటే నీకు అవును దేవుడు నా పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి ఒక నమ్మకం కలిగి ఉండాలి. రెండవది ప్రీరిక్విజిట్ ఏంటంటే, ఒక షరత్ ఏంటంటే, దేవుని చిత్తము అనేది ఇట్స్ ఏ ప్రోగ్రెసివ్ అంటే అది ఒకేసారి దేవుడు తన చిత్తాన్ని మొత్తాన్ని కూడా కంప్లీట్గా బయలుపరచడం. అది మన యొక్క దేవుని చిత్తము, గాడ్స్ విల్ ఈజ్ లైక్ ఏ కార్ లైట్స్ అన్నాడు ఒక ఆయన. గాడ్స్ విల్ ఈజ్ లైక్ ఏ కార్ లైట్స్ అంటే దానికి ఇప్పుడు మీకు ఎవరికైనా కార్ కానీ బైక్ కానీ ఉందనుకోండి, ఆ లైట్ ఎంతవరకు చూపిస్తుంది? కొంత ఒక 10 మీటర్స్ లేకపోతే ఒక 5 మీటర్స్ బేస్డ్ ఆన్ ద వెహికల్ని బట్టి, ఆ యొక్క లైట్ని బట్టి కొంత దూరం చూపిస్తుంది. లేదు నాకు కనపట్టలేదు, మా ఊరు కనపట్టలేదు అని చెప్పని అక్కడే ఉన్నావు అనుకోండి, నువ్వు అక్కడే ఉంటావు. లేదు ఆ 5 మీటర్స్ 10 మీటర్స్ కనపడింది, ముందు అక్కడ వరకు వెళ్ళు. ముందు నువ్వు అక్కడ వరకు వెళితే న్యాచురల్గానే నీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ 10 మీటర్స్ కనపడుద్ది అన్నమాట. దాన్ని ఏమంటామంటే ప్రోగ్రెసివ్ అని చెప్పంటాం. ఏదైతే నీకు దేవుడు బయలుపరిచాడో దానిని కానీ నువ్వు విధేయత చూపితే చాలా న్యాచురల్గా, సహజ సిద్ధంగా దేవుడు నెక్స్ట్ స్టెప్ మనకి తెలియజేస్తాడు. ఇక్కడ కూడా మనకున్న సమస్య ఏంటంటే, మనకు అలవాటు పడిపోయాము ఈ గూగుల్ మ్యాప్స్, ఆ తర్వాత ఈ బ్లూ ప్రింట్స్, తర్వాత ఈ సిలబస్లు, ఇవన్నీ మనకు బాగా అలవాటు అయిపోయిందంటే, దేవుడు అట్లానే మనకు ఒక మ్యాప్ లాగా మొత్తాన్ని చూపించేస్తే మనకి హాయిగా ఉంటుంది అనుకుంటాం. నో, దట్స్ నాట్ గాడ్స్ వే. దేవుని చిత్తం ఏం చేస్తాడంటే, ఆ సమయానికి ఎంతవరకు నీకు చెప్పాలో అంతవరకు చెప్తాడు. నువ్వు దానికి విధేయత చూపితేనే ఆ తర్వాత రివీల్ చేస్తాడు. అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఒబీడియన్స్ టు ద వాట్ ఎవర్ ఈజ్ రివీల్డ్ అనేది ఒక షరతు. మూడవది ఏంటంటే సరెండర్ యువర్ విల్. అంటే నీకు ఒక చిత్తం ఉంటుంది కదా, అది చాలా మంచి సబ్జెక్ట్, ద ఫ్రీ విల్ ఆఫ్ గాడ్ అనేది. దేవుడు మనకు ఒక స్వాతంత్రం ఇచ్చాడు, మనకు కూడా ఒక ఇష్టం ఇచ్చాడు. మనకి ఫీలింగ్స్, ఎమోషన్స్, మనకు కూడా జ్ఞానం ఉంది, మనకి క్రియేటివిటీ ఉంది, అనలిటికల్ మైండ్ ఉంది, రీజనింగ్ ఉంది, లాజికల్ థింకింగ్ ఉంది. వీ కెన్ థింక్ ప్రోస్ అండ్ కాన్స్, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాం. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, తర్వాత మనకి అవేర్నెస్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మనకి. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక షరత్ ఏంటంటే, నువ్వు దేవుని చిత్తాన్ని అంటే స్పెసిఫిక్గా నీ లొకేషన్లో దేవుని చిత్తాన్ని కొనుగొనాలంటే
నీ ఏవైతే ఉన్నావో అది దేవునికి సరెండర్ చేయాలి. అదొక ఛాలెంజే, బట్ దట్ ఈస్ ఒక షరత్. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఇటువంటి ఆశలు ఉన్నాయి, నాకు ఇటువంటి ఎమోషన్స్ ఉన్నాయి, ఇటువంటి భయాలు ఉన్నాయి, నాకు ఇటువంటి అర్థమవుతుంది, అయినా ఇదంతా కాదయ్యా నీ చిత్తం అని ఆయనకి అప్పచెప్పుకోవాలి. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఒకటి, ద ఫుల్ఫిల్ ద జనరల్ విల్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, దేవుడు కొన్ని సాధారణంగా అందరికి ఏదైతే ఇచ్చాడో దాన్ని తప్పనిసరిగా నువ్వు ఏదైతే చూపాలి. నువ్వు నీ ఘటాన్ని, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోకుండా ఇష్టానుసారంగా నీ కళ్ళతో చూడవలసింది చూస్తూ, నీ చెవులతో వినవలసింది వింటూ, నీ చేతులతో తాకవలసినటువంటి వాటిని తాకుతూ, నీ ఇష్టానుసారంగా ఉండి, ప్రభువా నాకు ఇప్పుడు పెళ్ళి వచ్చిందయ్యా, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు ప్రభువా అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. యూ విల్ మిస్ ద బెస్ట్. అందువల్ల ఏంటంటే ఏదైతే జనరల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో దానికి లోబడి ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఈ స్పెసిఫిక్లు తెలియజేస్తాడు. 4వది ఏంటంటే, 5వది వెయిట్ టిల్ ఇట్ కంప్లీట్ అండ్ క్లియర్. ఇది ఒక ఛాలెంజ్ మనకి, అంటే ఇది ఒక షరత్. దేవుడు ఒక్కోసారి ఏం చేస్తాడంటే నిన్ను వెయిట్ చేయమంటాడు. ఉదాహరణకి ఇంటర్వ్యూకి వెళ్ళాము, చాలా మంచి మనకి లైఫ్ అండ్ డెత్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ, అది చాలా క్రిటికల్ మనకి. ఆ తర్వాత 10 o'clock రమ్మని చెప్పారు, వెయిట్ చేస్తున్నావు, నో వీ మే నీడ్ సమ్ మోర్ టైమ్, యూ ప్లీజ్ వెయిట్ 1 more hour అనుకోండి. ఫైల్ తీసుకుని ఇంటికి వచ్చేస్తావా? ఫైల్ తీసుకుని ఇంటికి ఎందుకు రావు? ఎందుకంటే నీకు తెలుసు కాబట్టి, యు నో ద సీరియస్నెస్ ఆఫ్ దట్ జాబ్. తర్వాత యూ ప్రిపేర్డ్ హార్డ్ కాబట్టి నువ్వు అంత ఈజీగా వెనక్కి రావు. అయితే మనం కూడా సమస్య ఏంటంటే ఈ వెయిట్ చేయటం అనేది మనకి ఛాలెంజ్. కాబట్టి మనం వీ థింక్ దట్ వెయిటింగ్ టైమ్ ఈజ్ ఎ వేస్టింగ్ టైం అనుకుంటాం. నో ఇట్స్ నాట్ వేస్టింగ్ టైం. అది ఒక్కొక్కసారి మనము ఆయన అన్నాడు కదా, లాంగ్ వే ఇస్ నాట్ ఎ రాంగ్ వే అని చెప్పని. అట్లా ఇది మనము వెయిట్ చేయటం ఒక షరతు, కొంత వెయిట్ చేయాలి. తర్వాత ఓపెన్ టు షేర్ అండ్ టేక్ వైస్ కౌన్సిల్. దానికి దేవుని దాసులు కానివ్వండి. ఆ తర్వాత అవసరమైతే ఇది కొంచెం ఓపెన్గా ఉండాలి, అవసరమైతే యథార్థంగా షేర్ చేయాలి. ఒకవేళ ఎవరైనా వైస్ కౌన్సిల్ ఇస్తే దాన్ని తీసుకోవడానికి ఇష్టపడాలి. మన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఇందాక ఉదయం ఎవరో చెప్తా ఉన్నారు ఏదంటే, మీరు సలహా ఇవ్వండి ముందు, దానికి లోబడాలి తర్వాత చెప్తా అంటారు. అర్థమవుతుంది కదా, ముందు మీరు సలహాలు ఇవ్వండి, దానికి లోబడాలో లేదో మేము తర్వాత చూస్తామని చెప్పి అంటారు. నో అది దట్ దెన్ యు ఆర్ నాట్ రెడీ టు ఒబే. రెండోది ఏంటంటే స్పెసిఫిక్ ప్రేయర్, ఈ పర్టికులర్ విషయంగా ప్రార్థన చేయాలి. ఇంకోటి ఏంటంటే రెడీ టు ఒబే ఫర్ నో. ఇది ఒకటి. ఒకవేళ దేవుడు నో చెప్తే అది నువ్వు లోబడటానికి అసలు నీకు మనసు ఉందా? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా నువ్వు నో చెప్పినా కూడా నేను ఓకే అనేది అసలు నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేదంటే ఉద్దేశం ఏంది, ఏదో రకంగా దేవుని చేయబట్టో కాలుబట్టో లాగి ఇది ఏడ్చి, అవసరమైతే ఉపవాసం ఉండి నువ్వు ఏడిచి ఇంట్లో వాళ్ళని ఏడిపించి సంఘాన్ని ఏడిపించి ఏదో రకంగా లాగాలని చూస్తాము. అది నీకు క్షేమం కాదు. సో రెడీ టు ఒబే ఫర్ నో, ఇవన్నీ కూడా షరతులు. ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు, అయితే సమయానుభవం బట్టి నేను త్వరగా చెప్తాను. అన్న నాకు ఒక 5-10 minutes ఉందా? పర్లేదు, you can take no problem. Okay. You can exceed 10 minutes, no problem. జస్ట్ 2-3 slides. ఇది కొంచెం స్లోగా ఉంది. ఒక్క నిమిషం అన్న, సిస్టమ్ స్ట్రక్ అయినట్టుంది. ఓకే. ఓకే, అయితే ఒకవేళ షరత్ కానీ ఒకవేళ ఈ ప్రీరిక్విజిట్స్ కానీ ఒకవేళ మిస్ అయ్యామనుకోండి, ఒక్కొక్కసారి మన యొక్క బలహీనతలు మిస్ అనుకోండి, ఏం జరుగుతుంది? ఫెయిల్యూర్ ఇన్ ప్రీరిక్విజిట్స్ ఏమవుతుందంటే దేవుని చిత్తంలో 2 రకాల, మళ్ళీ ఈ దీంట్లో ఒకటి జనరల్ అండ్ స్పెసిఫిక్ అని చెప్పాను కదా. స్పెసిఫిక్లో కూడా మరలా 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. సంపూర్ణమైన దేవుని చిత్తము, అనుమతించబడిన దేవుని చిత్తం. ఇప్పుడు ఉదాహరణకి మన సాధారణంగా పిల్లలు ఏం చేస్తారంటే, వాడికి అది అవసరం లేదు అన్న సంగతి తండ్రికి తెలుసు, కానీ వాళ్ళ స్నేహితులను బట్టి, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని బట్టి, ఈ లోకం పరిస్థితిని బట్టి ఏంటంటే నాకు కావాలని చెప్పని పట్టుకొని కూర్చోడం అనుకోండి. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఏం చేస్తారు? దే విల్ గివ్ పర్మిసివ్, అంటే సరే పోరా అంటారు. సో నీ ఇష్టానుసారం చేసుకోపో అని చెప్పి అంటారు. గివింగ్ పర్మిషన్ ఈజ్ నాట్ అప్రూవల్, గుర్తుపెట్టుకోండి.
కొన్నిటికి దేవుడు పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన మన పొరపాటుని అంగీకరిస్తున్నాడని కాదు. పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన అది అప్రూవల్ కింద తీసుకోకూడదు. కాబట్టి ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడు అంటే, ఇక్కడ నువ్వు మిస్ అయిపోయావు కాబట్టి దేవుడు తన కృపను బట్టి మరలా వచ్చి ప్రార్థన చేస్తే ఒక్కోసారి కొన్ని పర్మిషన్ ఇస్తాడు. బట్ యూ విల్ లూజ్ ద బెస్ట్, యూ విల్ గెట్ ద సెకండ్ ఆర్ థర్డ్ బెస్ట్ అన్నమాట. అయితే అది దేవుని యొక్క కృపను బట్టి ఉంది కదా. అయితే అవి షరతులు. మూడవది గైడ్ లైన్స్. ఇప్పుడు ఆ మూడు వర్డ్స్, ఈ వొకేషన్, కెరీర్, లొకేషన్, స్పెసిఫిక్ ప్లేస్, జాబ్, ఇవి ప్లస్ అకేషన్లో మనకి ఎట్లా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు అనేది ఆలోచన చేసి ప్రాక్టికల్గా ఏం చేస్తాడు అంటే, ఒకటి ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము ద్వారా. అంటే ఎట్లా, ఉదాహరణకి మనం రెగ్యులర్గా క్వైట్ టైం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ సందర్భంలో మనము ఈ పర్టికులర్ కెరీర్ విషయం కానీ, మ్యారేజ్ విషయం కానీ, ఇంకేదన్నా హౌస్ విషయం కానీ, ఒక ట్రాన్స్ఫర్ విషయం కానీ, ఎక్కడ సెటిల్ అవ్వాలో ప్రభువా అని ఆల్రెడీ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మన రెగ్యులర్ క్వైట్ టైం నుంచి, అంటే మనమేమి స్పెసిఫిక్గా మధ్యలో ఇట్లా ఏళ్ళు పెట్టి తీయటాలు తర్వాత అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు మన యొక్క రెగ్యులర్ పోర్షన్ ద్వారా ఏం చేస్తాడు అంటే, ఏదో ఒక వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే, హీ విల్ ఇల్యూమినేట్, ఆ వెలిగింపు దయచేస్తాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఉదాహరణకి నన్ను 2012లో నన్ను ఇక్కడ పెద్దల్లో ఒకళ్ళగా ఉండమని చెప్పని నాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ పెద్దలు నన్ను అడిగారు. నేను ప్రార్థన చేశాను. దాంతోపాటు ఏం చేశానంటే, జాన్ మెకాథర్ గారిది ద మాస్టర్ ప్లాన్ ఫర్ చర్చ్ అనేటువంటి ఒక బుక్ ఉంది, అది కూడా చదివాను. అది చదివినప్పుడు, తిమోతి రాసిన పత్రిక కూడా చదివినప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అని మాట్లాడాడు. 2012లో చాలా స్పష్టంగా ఏమన్నాడంటే, యు ఆర్ నాట్ రెడీ ఫర్ దిస్ అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను పోయి ఏం చేశానంటే, నన్ను అడిగినటువంటి వారికి నో అని చెప్పాను. అయితే ఆ తర్వాత 2012 అయిపోయింది, మరలా 14లో అడిగారు. 2014 జనవరి ఫిబ్రవరిలో అడిగారు. అప్పటికి కూడా దేవుడు నా రెగ్యులర్ పోర్షన్ ద్వారా దేవుడు నాకేమీ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కాబట్టి నేను నో అని చెప్పాను. అయితే ఆ తర్వాత నేను మా రెగ్యులర్ క్వైట్ టైంలో నేను జకరియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఒక వచ్చిన ద్వారా స్పష్టంగా దేవుడు, అంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు లేకపోతే పక్క చదువుతున్నప్పుడు, ఇదిగో నేను నా మందిరం నిలబెడతాను, ఇట్లా చేస్తాను అని చెప్పని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఎప్పుడు 2014 అక్టోబర్లో దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నేను నిర్ణయించుకున్నా, ప్రభువా ఈసారి ఒకవేళ వాళ్ళు కానీ అడిగితే నేను ఎస్ చెప్తానని చెప్పి అన్నాను. కానీ నేను వాళ్ళతో చెప్పలేదు. నేను నాతో మాట్లాడాడు కాబట్టి నేను పోయి, మీరు లాస్ట్ ఇయర్ అడిగారు కదా కాబట్టి ఇప్పుడు నేను రెడీ, నన్ను చేర్చుకోండి అని చెప్పని నేనేం అడగలేదు. 2015 అంటే 2014 అక్టోబర్లో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. 2015 జనవరిలో నన్ను అడిగారు. అంటే నన్ను దేవుడు నాతో కన్ఫర్మ్ చేయటం, తన వాక్యం ద్వారా అడగటం, అప్పుడు నేను ఎస్ అని చెప్పాను. అర్థమవుతుంది కదా. చాలా సందర్భాలు నేను చాలా ఉదాహరణలు ఇవ్వగలను, అయితే సమయం చాలదు. మ్యారేజ్ విషయంలో కానివ్వండి, నా కెరీర్ విషయంలో కానివ్వండి, నేను గవర్నమెంట్ రిజైన్ చేసి ప్రైవేట్కి వచ్చాను. చాలా మంది నన్ను ఫూలిష్ డెసిషన్ అనుకుంటారు సాధారణంగా, ఇదేంటి గవర్నమెంట్ వదిలిపెట్టి ప్రైవేట్కి రావటం. ఈవెన్ మా మామగారు కూడా పిల్లనిచ్చింది గవర్నమెంట్ ఉద్యోగం అని. ఉద్యోగం చేసుకున్న తర్వాత మారితే ఎవరేం చేస్తారు? అందుకే దేవుని చెప్తారు కనుగొనగవాలి. ఈ ఉద్యోగాలు ఇవి కాదు ప్రాముఖ్యం. ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవన్నీ ఓకే మంచిదే, కానీ అవి కాదు ప్రాముఖ్యం. దానికి సన్నగా ఉందని చేసుకుంటే పెళ్ళైన తర్వాత లాభం అయితే ఏం చేస్తావు? అవి కాదు ప్రాముఖ్యం. వాళ్ళు కూడా అనుకున్నారు అప్పుడు, ఇదేంది గవర్నమెంట్ జాబ్ అని చెప్పని మేము మా అమ్మాయిని ఇస్తాను చెప్పని. అయితే నేను చాలా కాలం ప్రార్థన చేశాను. దేవుడు నాతో అంత బయట ద్వారా స్పష్టంగా దేవుడు నాతో అందువల్ల నా ఫ్రెండ్స్ 2-3 ఇయర్స్కి చాలా మంది షిఫ్ట్ అయిపోయారు. నేను 6 ఇయర్స్ ఉన్నాను, వెయిట్ చేశాను. నాకు 5 వచ్చినాయి, 5 ఆపర్చునిటీ వచ్చినాయి. ఈ టెక్ మహీంద్రా కానీ, తర్వాత HCL, విప్రో అట్లా వచ్చినాయి. అది కూడా మరలా ఇప్పుడు 5 వచ్చినాయి కదా, ఏ కంపెనీకి వెళ్ళాలి అని దేవుడు కొంత నాకు వేరే ఫ్రెండ్స్ కౌన్సిలింగ్ ద్వారా, నేను చెప్పే ఇంకో పాయింట్ ఉంది కదా, కౌన్సిలింగ్ బై గాడ్లీ పీపుల్, దీని ద్వారా దేవుడు నాతో కన్ఫర్మ్ చేశాడు. అప్పుడు నేను చెన్నైకి వెళ్ళాను. కాబట్టి మా పాయింట్ ఏంటంటే, దేవుడు తన వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడతాడు విత్ ద సేమ్ కాంటెక్స్ట్. ఏ కాంటెక్స్ట్లో అయితే నువ్వు క్వైట్ టైం చదువుతున్నావో అదే కాంటెక్స్ట్ ద్వారా, అదే సందర్భంలో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్, ద విల్ ఆఫ్ గాడ్
ఈజ్ సేమ్. దేవుని యొక్క వాక్యము దేవుని చిత్తము రెండు ఒకటే. గాడ్ విల్ నెవర్ కన్ఫర్మ్ సంథింగ్ అగైనెస్ట్ హిస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు తన చిత్తాన్ని తన వాక్యానికి వ్యతిరేకంగా చెప్పడు. అది మనం బాగా మన మనసులో రిజిస్టర్ చేసుకోవాలి. సో వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది స్పిరిట్ ఆఫ్ గాడ్ త్రూ కన్విక్షన్ ఇన్ కాన్షియస్. మన మనస్సాక్షి ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఒప్పుదల కలుగజేస్తాడు, ఒక కన్విక్షన్ ఇస్తాడు. అంటే మన మనస్సాక్షి దేవుడు ఇచ్చినటువంటి ఒక దీపం లాంటిది, అది మంచి చెడు అని తెలుపుతుంది. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటారో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ మనస్సాక్షి ద్వారా మనతో మాట్లాడుతూ, ఒకటి దేవుని వాక్యము, రెండోది స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వాక్యం కూడా పరిశుద్ధాత్మ దేవుడే వెలిగింపు దయచేస్తాడు. ప్రత్యేకంగా కాన్షియస్ మనస్సాక్షి ద్వారా కూడా దేవుడు అంటే మనసు ఇచ్చేటువంటి సాక్ష్యం. మనస్సాక్ష్యం అంటే మనసు ఇచ్చేటువంటి సాక్ష్యం. నీ హృదయము నీ మనస్సే బయటోడు చెప్పాల్సిన అవసరం, నీకు ఒక సాక్ష్యం చెప్తుంది, అవును ఇది కరెక్టే అనేది. మూడవది ద పీస్ ఆఫ్ గాడ్ ఇన్ హార్ట్ అండ్ మైండ్, దేవుని యొక్క సమాధానం. ఉదాహరణకి మీకు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అంత టెన్షన్గా భయంగా అని ఉందనుకోండి, బెటర్ టు వెయిట్. కన్ఫ్యూజన్ ఉందనుకోండి, బెటర్ టు వెయిట్. అది లోపల ఒక సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది, వింటం కంటే కూడా యూ ప్రాక్టీస్ ఇట్. మీరు అంతకుముందు తెలుసుకొని ఉంటారు, బట్ లెట్స్ ప్రాక్టీస్ ఇట్. ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, ప్రభా నా మనస్సాక్షి ఒక కన్విక్షన్ నాకు దయచేయి, ప్రభా నాకు సమాధానం దయచేయి చెప్పని ఆ షరతులతో కానీ వెయిట్ చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. సర్కమ్స్టెన్స్ ద్వారా కూడా మాట్లాడతాడు. అయితే ఇది ఆర్డర్ చాలా ఇంపార్టెంట్, రైట్? ఇవన్నీ కూడా ఉండాలి. సర్కమ్స్టెన్సెస్ బాగానే ఉన్నాయని చెప్పని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పోయాం అనుకోండి, వాడ మునిగి బద్దలైపోయి, మీకు గుర్తొస్తుంది అనుకుంటాను, వాడ బద్దలైపోయి గాలి కొట్టుకొని పోయింది. ఎక్కడ? అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం. పరిస్థితి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు తన మనస్సాక్షి ద్వారా చెప్తున్నప్పుడు కూడా, అయ్యా నాకు ఈ విధంగా తోస్తుంది అన్నాడు, తోచుచున్నది అన్నాడు, శ్రేష్టమైన మాట అక్కడ. కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు, ఇరుక్కుపోయారు. కాబట్టి సర్కమ్స్టెన్సెస్ కూడా ద్వారా దేవుడు మాట్లాడతాడు, అది కూడా ఒక ఛానల్. తర్వాత ఇంకోటి ఏంటంటే కౌన్సిలింగ్ బై గాడ్లీ పీపుల్. దేవుని సేవకులు, మన కోసం ప్రార్థన చేసేవారు, మన క్షేమం కోరేవారు, మనకు వాక్యం బోధించేటువంటి వారు. కాబట్టి మన కాపర్లు అంటే మనల్ని కాసేవారు, మేపేవారు, నడిపించేటువంటి వారు ఉన్నారు. వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలి. దేనికోసం? కన్ఫర్మేషన్ కోసం, రీకన్ఫర్మేషన్ అని చెప్పంట. ఏదైతే దేవుడు నీతో మాట్లాడాడో అది దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. ఇక్కడ ఒక డేంజర్ ఉంది, జాగ్రత్త. ఇప్పుడు దేవుని వాక్యం నీతో మాట్లాడకుండా కేవలము కౌన్సిలింగ్ బై గాడ్లీ పీపుల్, పలానా అన్న చెప్పాడు, పలానా అక్క చెప్పింది, నాకేం తెలియదు, వెళ్ళిపోతున్నాను అనుకోండి. రేపు ఏదైనా తేడా వస్తే అక్కను అన్నను బ్లేమ్ చేస్తాం. బట్ దట్ ఈస్ నాట్ ద వే. ఏదైతే దేవుడు నీతో మాట్లాడాడో, ఏదైతే దేవుడు నిన్ను కన్విన్స్ చేశాడో, నీకు సమాధానాన్ని ఇచ్చాడో, దాన్ని ఏం చేస్తాడంటే దేవుని ప్రజల ద్వారా, దైవజనుల ద్వారా, దేవుని సేవకుల ద్వారా, భక్తి పరుల ద్వారా దాన్ని రీకన్ఫర్మ్ చేస్తాడు. అయితే ఒక్కొక్కసారి ఏంది, ఇక్కడ నీకు డౌట్ వచ్చినప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్, అన్న దేవుడు నాతో ఈ విధంగా ఇట్లా మాట్లాడుతున్నాడు, నాకేమో ఇట్లా డౌట్స్ ఉన్నాయి, ఏం చేయమంటారంటే వాళ్ళు తమ అనుభవాలని కొంత పంచుకొని మరలా మీకోసం ప్రార్థన చేయడానికి సహాయం చేస్తారు. తర్వాత స్పెషల్ వేస్ అంటే ఇది నేను ఏమి వివరించట్లేదు, కొంతమంది రకరకాలుగా ఉంటాయి. బట్ అల్టిమేట్ ఈస్ స్క్రిప్చర్. ఉదాహరణకి కొంతమంది డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు గిద్యోను అట్లా కనుక్కున్నాడు కదా, ఆ తర్వాత వేరే వాళ్ళు ఇట్లా కనుక్కున్నారు కదా, అవి మనం ఎప్పుడన్నా క్వశ్చన్ అవర్ల తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. కానీ బట్ గాడ్ కెన్ రివీల్ ఇన్ ఏ స్పెషల్ వేస్. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ స్క్రిప్చర్ అనేది. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్. ఇవి అన్లెస్ యూ ప్రాక్టీస్ ఇట్. ఇప్పుడు దానికి మనం ఒక వస్తువు కొన్నాం అనుకోండి, దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలో గైడ్ లైన్స్ ఇస్తారు. ముందు ప్లగ్ పెట్టండి, 3 గంటలు ఛార్జ్ చేయండి, ఆ తర్వాత ఇట్లా చేయండి అని చెప్పి ఒక ఫోన్ కొన్నప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ కానీ పాటిస్తే చాలా న్యాచురల్గా ఏమవుతుంది, ఆ ఫోన్ పనిచేస్తుంది. లేదు అట్లా కాదు, దాన్ని గైడ్ లైన్స్ పట్టుకోకుండా ఇష్టానుసారంగా చేసామనుకోండి, అది త్వరగా పోతుంది. కాబట్టి ఈ ప్రీ రిక్విజిట్స్, ఈ గైడ్ లైన్స్ ఏం చేస్తాయి అంటే మన యొక్క ఈ 3 విషయాల్లో, ఈ లొకేషన్ అకేషన్ సందర్భాల్లో దేవుడు స్పష్టంగా. కాబట్టి ఇంకోటి ఏంటంటే మన దేవుడు కన్ఫ్యూజ్ చేసేటువంటి దేవుడు కాదు. తర్వాత నేను క్విక్గా మనకి యేసుక్రీస్తు వారి మాదిరి వచనాల్లో చాలాసార్లు నా తండ్రి చిత్తము తండ్రి తండ్రి అంటారు. మీ తర్వాత చదువుకున్నది యోహాను సువార్త. ఇక్కడ పైన
5వ అధ్యాయంలో తన చిత్తాన్ని గురించి చెప్పిన తర్వాత హీ ఫుల్ఫిల్డ్ ద సావరెన్ విల్ అండ్ హీ విల్ ఆఫ్ కమాండ్. 2 సార్వభౌమాధికార చిత్తాన్ని ఒక దేవునిగా సార్వభౌమాధికార చిత్తాన్ని నెరవేర్చాడు. ఒక మానవునిగా తన యొక్క విల్ ఆఫ్ కమాండ్ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చాడు. రైట్. కాబట్టి మనకి 5వ అధ్యాయం కానీ అక్కడ చదివితే అక్కడ యూదులతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు మీరు తండ్రి చిత్తాన్ని మీరు అర్థం చేసుకోరు, మీరు గ్రహించరు. కారణం ఏంటంటే ఇది మీరేమంటారు 5వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకుని చెప్తాను. నా అంతటి నేనే నా ఇష్ట ప్రకారం చేయగోరను అంటాడు. అంటే నా అంతటి నేనే నా ఇష్ట ప్రకారం చేయటం అనేది మనకు ఒక సవాల్. దాన్ని జయించాలంటే మనము ఏవైతే ఉన్నవో ఆ షరతుల్ని, ఆ గైడ్ లైన్స్ ని పాటించాలి. అదే 5:40 అంటాడు, నా యుద్ధకు మీరు రారు అంటాడు. 40 ఏమంటాడు అంటే, అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యుద్ధకు రానలరు అంటాడు. ఆయన యుద్ధకు రావటం అంటే ఏంది? ముందు దేవుని దగ్గర పోం, మనం చేయవలసిన అన్ని కూడా చేసి దాన్ని మెసప్ అంటే బాగా చిక్కుముడేసి, దారాన్ని బాగా చిక్కుముడేసి, ఎంత చిక్కుముళ్ళు వేయాలో అన్ని చిక్కుముళ్ళు వేసి అప్పుడు వెళ్ళి దేవుని సేవ దగ్గర ఎక్కువ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా అయ్యా అంత చిక్కుముళ్ళు వేసేసాను, నువ్వు తీవా అంటాడు. అది అప్పుడు ఏం చేయాలి? ఇంకా ఆయన టైం పడుతుంది. ఆయన ఒక్కొక్కటి తీసేటప్పటికి ఏమవుతుంది? టైం అవుతుంది. ఇదంతా చాలా నీ యొక్క లైఫ్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కోరుతుంది ఏంటంటే 5:40 మీరు ఆయన యుద్ధకు రావాలి మొట్టమొదట. అందువల్ల చాలా మంది యవనస్తులు పర్టికులర్గా కెరీర్ విషయాల్లో, మ్యారేజ్ విషయాల్లో ముందు నుంచే ప్రార్థన చేసుకుంటా ఉండాలి. రైట్. తర్వాత 5:41 ఏమన్నాడు? నేను మనుషుల వలన మహిమ పొందువాడిని కాను. అంటే మీరు ఇదేం చేస్తారంటే మీరు మనుషుల వలన మహిమ పొందటానికి. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయాల్లో, మన చాయిసెస్లో, మన యొక్క వివాహం కానీ కెరీర్ కానీ ఏదైనా సరే, నా ఫ్రెండ్ ఆ కోర్స్ చేశాడు కాబట్టి నేను ఈ కోర్సు, వాడు పలాని ఊరికి వెళ్ళాడు కాబట్టి నేను కూడా ఆ ఊరు వెళ్తాను, కాబట్టి వాళ్ళు అట్లా చేశారు కాబట్టి వీడిని అట్లా చేస్తానని చెప్పాను, వాడు అది కొన్నాడు కాబట్టి ఇది కొంటాను అని చాలాసార్లు ఆ మనుషుల యొక్క దాన్ని బట్టి మనము ఆ మనుషులను మహింపరచడానికి నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. తర్వాత ల్యాక్ ఆఫ్ గాడ్స్ లవ్ 5:42 ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. అంటే అసలు దేవుని పట్ల ప్రేమ లేకపోవటం. అంటే నన్ను దేవుడు ప్రేమించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను కొనుకడు నిద్రపోడు, నన్ను కాస్తా ఉన్నాడు, నన్ను కాపాడుతూ ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆయన నా గురించి చింతిస్తూ ఉన్నాడు, నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు చెప్పని ఎంత ఆయన మన పట్ల ప్రేమ కనపరిచాడో అది అర్థం చేసుకోకుండా ఆయన పట్ల కనీసం ఉండవలసినటువంటి చిన్న ప్రేమ కూడా లేకుండా నెగ్లెక్ట్ చేయడం వలన మనకు ఆయన చిత్తం అర్థం కాదు. ఇవన్నీ సవాళ్ళు మనకి. 43 అంటాడు, నన్ను మీరు అంగీకరించరు కానీ నా నామమున తన నామమున వచ్చి మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాడిని అంగీకరిస్తారు. దేవుడేమో ఇంత చక్కగా తన వాక్యం ద్వారా, తన సహవాసం ద్వారా అంత చక్కగా మనకు తెలియజేస్తుంటే అది మాత్రం నమ్మం. ఏ ఎల్లయ్యో పొల్లయ్యో లేకపోతే ఏ పేపర్లోనో లేకపోతే ఇంకొకడో వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఎవరో ఏదో చిన్న పోస్ట్ చేస్తే అది నమ్మి వెళ్ళిపోతూ ఉంటాం. అర్థమవుతుంది కదా? అదొక డేంజర్ అన్నమాట. 44 ఏమన్నాడు అంటే, మీరు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు. ఇది తీసుకుంటే నన్ను అందరూ మెచ్చుకుంటారు. అది మన యొక్క అంటే రీజన్ ఏంది? ఇతరుల యొక్క మెప్పు కోరాలి అని, అంతేగాని దేవుని చిత్తంగా. తర్వాత 47 ఏమన్నాడు అంటే, నాట్ బిలీవింగ్ ఆర్ అబైడింగ్ ఇన్ స్క్రిప్చర్, లేఖనం మీరు నమ్మరు. 38 ఏమన్నాడు అంటే, ఆయన వాక్యం నిలిచి ఉండలేదు కనుక అంటాడు. ఇంకోటి ఏంటంటే హర్రీ అండ్ ప్రెషర్, చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. పర్టికులర్గా మ్యారేజ్ విషయాల్లో, కుటుంబ విషయాల్లో చాలా ప్రెషర్స్ ఉంటాయి, హేస్టీ డెసిషన్స్ ఉంటాయి, హరీనెస్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ కదా, మనకి బైక్ ఇస్తే చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, ఆ తర్వాత ఫుడ్ చాలా ఫాస్ట్గా రావాలి. వీఆర్ టాకింగ్ బై టెక్స్టింగ్ అని చెప్పంటాం. మనం మాట్లాడుకుంటాం, టెక్స్ట్ చేసుకుంటాము, టాకింగ్ బై టెక్స్టింగ్ అని చెప్పంటాం. ఇటువంటి దాంట్లో మన యొక్క లైఫ్లో మిగిలిన కూడా అట్లే జరగాలని కోరుకుంటాం. రెడీమేడ్గా మనకంతా ఉండాలని కోరుకుంటాం. నో, దెర్ ఇస్ నో షార్ట్ కట్. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద ప్రీరిక్విజిట్స్, యూ హ్యావ్ టు గో త్రూ దట్ గైడ్ లైన్స్. దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. అయితే రివార్డ్ నేను వచ్చే ఇక్కడ రాస్తాను. మనం చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక నిజంగా దేవుని చిత్తం లోబడితే సమయం వేస్ట్ కాదు, సమయాన్ని సద్వినియోగం అవుతుంది అన్నమాట. నీ జీవితంలో
తక్కువ వయసులోనే యవనస్తుడిగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు, తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. అది అంటే దేవునికి మహిమ, దేశానికి కూడా ఆశీర్వాదకరం, సంఘానికి సహవాసం కూడా మేలుకరం. తర్వాత మనం చదువుకున్న యోహాను రాసిన పత్రికల్లో లివింగ్ ఫర్ ఎవర్, నిరంతరం నిలుస్తారని చెప్పి అంటాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం కాదు కానీ నా చిత్త ప్రకారం చేయవాడు అని చెప్పి అంటాడు. పరలోక రాజ్యంలో ఎవరికంటే ఆయన చిత్త ప్రకారం చేసేవాడికి. తర్వాత వాళ్ళు వచ్చి ప్రభువా ఇదిగో నీ తండ్రి నీ తల్లి బయట ఉన్నారంటే, ఎవరు నా తండ్రి ఎవరు నా తల్లి, సహోదరుడు, ఎవరైతే నా చిత్త ప్రకారం చేస్తారో వాళ్ళే అంటాడు. అంటే హూ ఈస్ దేర్ ఇన్ ద గాడ్స్ ఫ్యామిలీ? ఫిజికల్ గా మరియా తాత వాళ్ళు కాదు, యోధా వాళ్ళు కాదు, వాళ్ళు ఫిజికల్ గా, కానీ ఆత్మీయంగా ఎవరైతే ఆయన చిత్తం చేస్తారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కుటుంబ సభ్యులు అంటాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినాను ఆయన మన ప్రార్థనలకు ఇస్తాడు అనే మాట ఉంది. ఇవి నేను కావాలని రాశాను, మ్యాప్ గ్యాప్ ట్యాప్ క్యాప్ అని. గాడ్స్ విల్ ఈజ్ లైక్ ఎ మ్యాప్, ఇట్ విల్ డైరెక్ట్. గాడ్స్ విల్ ఈజ్ లైక్ ఎ గ్యాప్. అంటే ఆ దేవునికి మనకి మధ్య, అంటే మన చిత్తానికి దేవుని చిత్తానికి ఏదైతే గ్యాప్ ఉందో అది ఫుల్ఫిల్ చేసేది ఏంటంటే దేవుని యొక్క చిత్తం. ట్యాప్ అంటే ఉద్దేశం ఏంటంటే దానికి పెద్ద రిజర్వాయర్ ఉంది, మీ ఇంటి పక్కనే పెద్ద వాటర్ రిజర్వాయర్ ఉంది, దానికి కృష్ణ అనేది ఉంది, సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి, కానీ మీ ట్యాప్ పని చేయట్లేదు. ఏమవుతుంది? మీ ఇంట్లో వాటర్ ఉండవు. దిస్ దేవుని యొక్క సమృద్ధి, ఆయన యొక్క గాడ్ ఈజ్ యాజ్ ఎ బిగ్ రిజర్వాయర్ అన్నమాట. అది బ్లెస్సింగ్ అని చెప్పానండి, ఆయన చిత్తం అని చెప్పండి. గాడ్ ఈజ్ ఫుల్ అంటాడు, సమృద్ధి అయిన జీవం ఉంది. బట్ గాడ్స్ విల్, ఇఫ్ యూ అగ్రీ, గాడ్స్ విల్ ఈజ్ లైక్ ఎ ట్యాప్, యూ కెన్ యూజ్ ఇట్ అన్నట్టు. ఇట్స్ ఎ క్యాప్, రివార్డ్. ఎవరైతే దేవుని చిత్తం నెరవేరుస్తారో రేపు పరలోకంలో అదే వారికి ఒక బహుమానంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్స్ ఎ మ్యాప్, ఇట్ విల్ డైరెక్ట్. ఇట్స్ ఎ గ్యాప్, ఇట్ విల్ ఫుల్ఫిల్ ద గ్యాప్. ఇట్స్ ఎ ట్యాప్, యూ కెన్ యూటిలైజ్ దిస్ రిసోర్సెస్. ఇట్స్ ఎ క్యాప్, ఇట్ ఈస్ యువర్ రివార్డ్ అనేది. ఇవి క్లుప్తంగా దేవుని యొక్క చిత్తం. అయితే మన జీవితాల్లో ఒక చిన్న కమిట్మెంట్ మనం తీసుకుందాం. ప్రభువా, ఎక్కడ మీరు ఓడిపోతున్నారో, ఒకవేళ నేను సాధారణంగా మన సంఘంలో అడుగుతుంటాను, ఒక్క మాటన దేవుడు మీతో మాట్లాడా? ఈ సెషన్ నుంచి ఒక్క మాటన్న యథార్థంగా దేవుని సంధానంలో ఉండి, ప్రభువా ఇదిగో అయ్యా ఈ ఒక్క మాట నాతో మాట్లాడావు, నీకు వందనాలు ప్రభువా, ఇదిగో ఈ విషయంలో నేను పొరపాటు చేస్తున్నాను అయ్యా, ప్రభువా నేను ఆశపడుతున్నాను కానీ వీటిల్లో నేను తప్పిపోతున్నాను ప్రభువా, నేను వెయిట్ చేయలేకపోతున్నాను అయ్యా, నో అని చెప్పలేకపోతున్నాను, నా ఫ్రెండ్స్ తర్వాత ఈ యొక్క కల్చర్ నన్ను ప్రభావితం చేస్తుంది అయ్యా, నాకు సహాయం చేయమని చెప్పని ఎవరైతే నిజంగా ఆ పశ్చాత్తాపంతో ఆశ, ఆ డిజైర్, వాంఛ, కోరిక, ప్యాషన్ అని చెప్పి అంటారు కదా, ప్రభువా నీ చిత్తం నేను చేయాలి, నాకు ఇంకేం వద్దు అంటాడు. సాధారణంగా పాత నిబంధనలో ముగిస్తున్నాను, దేవుడు ఎప్పుడు చెప్పినా అబ్రహామా అనగానే చిత్తం ప్రభువా అంటాడు. మనకు రాజుల కాలం ఉంటుంది కదా, ఏముంటుందంటే చిత్తం ప్రభువా అని చెప్పి అంటారు. అంటే చాలాసార్లు మీరు చూడండి, ఆ సమయాలు అనగానే చిత్తం ప్రభువా అంటాడు. అంటే దానికి అర్థమైంది చిత్తం ప్రభువా అంటే అయ్యా నువ్వేం చెప్పాలన్నా కూడా వినటానికి చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని, దాన్ని చిత్తం ప్రభువా అని చెప్పి అంటాం. అబ్రహాము కానీ, ఇస్సాక్ కానీ, యాకోబులు కానీ, సమూయేలు కానీ వీళ్ళందరూ కూడా నా మాట ఏంటంటే చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా అని చెప్పి అన్నారు. ఈ సాయంకాల సమయంలో ఆ మాట మనం చెప్దామా? ఒకవేళ నీ పేరు, ఒకవేళ నా పేరు చెప్పుకున్నాను జోసఫ్ అని పిలిచిన వెంటనే నా మనసు నుంచి ఏమి రావాలంటే, నా నోటి నుంచి, మనసు నుంచి, హృదయం నుంచి చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పయ్యా నీ చిత్తాన్ని నాకు తెలియజేయని చెప్పని ఎవరైతే అట్లా అందువల్ల అన్నాడు, వారి దేవుడిని అనిపించుకోవడానికి నేను సిగ్గుపడను అని చెప్పి అన్నాడు, వారు మన పితరులు అయ్యారు, మాదిరికరమైన జీవితాలను వారు గడిపారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాదిరి ఉంది. అనేకమైన భక్తులు మన ముందు, మన సేవకులు, భక్తులు, అనేక మంది భక్తులు మన ముందు సాక్ష్యాలు మనకు ఉన్నాయి. కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకుందాం, ప్రభువా ఇప్పటికే చాలా నష్టపోయానయ్యా, ఏం పర్లేదు, యూ మే మిస్ ద బెస్ట్ బట్ గాడ్ విల్ గివ్ ద సెకండ్ బెస్ట్ టు యూ. అయ్యా ఇంకో వాగ్దానం కూడా ఉంది, రెస్టోరేషన్, అది సపరేట్. గాడ్ మే సమ్ టైమ్స్ హీ మే రెస్టోర్. ఏదైతే మనం కోల్పోయామో దేవుడు ఒక్కోసారి దాన్ని మళ్ళీ తిరిగి ఇస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నేను కొంచెం నష్టపోయానయ్యా, చాలా టైం వేస్ట్ అయిందయ్యా, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి ప్రభువా, ఎనర్జీ వేస్ట్ అయిపోయింది ప్రభువా, నన్ను క్షమించయ్యా, ఇది కొన్ని చిత్తానికి అప్పచెప్పుకుంటానని చెప్పని ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన చిత్తానికి అప్పచెప్పడానికి, చేయడానికి ఇష్టపడతారో, నేను చెప్పాను కదా ముందు బైక్ ఆ 10 కిలోమీటర్స్ వెళ్ళు, దాన్ని న్యాచురల్గా దేవుడు నెక్స్ట్ స్టెప్ నీకు చూపిస్తాడు.
ముందు ఫస్ట్ ఫ్లోర్ జనరల్ రెవల్యూషన్, స్పెసిఫిక్ రెవల్యూషన్లో జనరల్ రెవల్యూషన్ కానీ నువ్వు కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ ఎక్కగలిగితే స్పెసిఫిక్ రెవల్యూషన్లో సెకండ్ ఫ్లోర్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతకంతకు ఆయన ఎత్తుకు తీసుకువెళ్తాడు. మరొకసారి ఒక చిన్న భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించను గాక. సమయం ఇచ్చినటువంటి అన్నకు మరొకసారి స్థానిక సంఘ ప్రియులకు హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. సారీ కొంత టైం ఎక్కువ తీసుకున్నాను. ఓకే, మంచిది. ప్రేయర్ చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలను విధేయత చూపుతూ దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. యవన బిడ్డలు ఆ రీతిగా ప్రభువుకి అప్పగించుకోవాలని, అలాగే తల్లిదండ్రులు కూడా అలాగ అప్పగించుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ఐ థింక్ బెట్సీ ఈజ్ ఆన్లైన్. Betsy will pray. దయగల దేవా, కృపగల యేసయ్య, నైనా ఒక 7 నెలలు మా మీదుగా దాటిపోవడానికి సహాయం చేశారు. నాయన 7వ నెల ఇంచుమించు అంతానికి వస్తున్నాము. నాయన గడిచిన నెలల్లో నాయన మేము వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మరణాలు, నాయన ఎన్నో అనుకోని సంఘటనలు మా మీదుగా దాటిపోయినాయి. అయినా నాయన మీ ప్రణాళికలో, మీ చిత్తంలో మమ్మల్ని క్షేమంగా ఉంచి, నాయన సజీవ లెక్కలో ఉంచి నిన్ను స్తుతించి నీ మాటలు వినే ఒక గొప్ప అవకాశాన్ని మా అందరికి ఇచ్చారు నాయన. మాకు కనీసం రిసోర్సెస్ ఉన్నాయి తండ్రి. ఇట్లాగా డైరెక్ట్ గా కలుసుకోకపోయినా ఇలా వర్చువల్ గా కలుసుకొని నాయన వినడానికి మీరు ఇచ్చిన ఛాన్స్ బట్టి వందనాలు. ఈ ఛాన్స్ కూడా లేని చాలా మంది ఉన్నారు నాయన. వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి మరొక తరుణాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎస్పెషల్ గా నాయన మీరు ఇచ్చిన మాటలు బట్టి వందనాలు. నిజమే, అనేక సార్లు మా జీవితంలో అకేషన్స్ కే లేకపోతే ఏ ఆప్షన్ లేనప్పుడే మీ చిత్తాన్ని మీద ఆధారపడతాం నాయన తండ్రి. అన్ని అయిపోయినాయి అన్నప్పుడు, లేకుంటే ఏమి లేవన్నప్పుడు నీ వైపు తిరుగుతాం నాయన. కానీ అది కాదు, అదొక రాంగ్ వే అని ఈరోజు మాకు తెలియచేశారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి నీ చిత్తాన్ని ఒప్పుకోవటమే కాకుండా నాయన నీ చిత్తం కాదు, ఇది నో అన్నప్పుడు కూడా ఒప్పుకునే మనసుని తండ్రి, ఆ యొక్క మనోధైర్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇట్లాగా మీకు సరెండర్ చేసుకుంటే మాకు వచ్చే రివార్డ్స్ ఏంటో కూడా మీరు మాకు నేర్పించారు నాయన. ఉన్న ఛాలెంజెస్ ని మీరు మాకు చూపించారు నాయన తండ్రి. అలాంటి రోజుల్లోనే మేము బ్రతుకుతున్నాము. మరి క్రైస్తవుల్ని నాయన వారి యొక్క ప్రాక్టీసెస్ ని అనేక మంది ఎగతాళి చేసే రోజుల్లో మేము ఉన్నాము. ఖచ్చితంగా అనేక మంది మనుషుల్ని ఇంప్రెస్ చేయాలన్న ఆలోచనతో బ్రతుకుతా ఉంటారు తండ్రి. అలాంటి రోజుల్లో మేము ఉంటుండగా మరి నీ యొక్క చిత్తానికి లోబడి, నీ యొక్క చిత్తానికి మేము సరెండర్ అయ్యే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. అలాగే ఇతరులకు ఒక ఎగ్జాంపుల్ గా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను నాయన. నిజమే, నీ చిత్తం అనేది ప్రోగ్రెసివ్ తండ్రి. మేము అన్ని ఒకేసారి జరిగిపోవాలనుకుంటాం, కానీ నీ చిత్తాన్ని మీరు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తారని మేము నేర్చుకున్నాం. కాబట్టి మాకు పేషెన్స్ ని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎస్పెషల్లీ ఈ టైంలో నైనా ఈ పరిస్థితిని నైనా, లేకుంటే ఈ రోగాన్ని ఈ లోకంలోనికి మీరు ఎందుకు రానిచ్చారో నైనా మీకు ఒక ఆలోచన ఉంటుంది, మాకు ఒక ఆలోచన ఉంటుంది నాయన. కాబట్టి మీ చిత్తం అయితే దీనికి ఒక సొల్యూషన్ ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి దేశాలు అట్లాగే ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉంది, గందరగోళంగా ఉంది నాయన. ఎకానమీ పడిపోతుంది నాయన, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మాకు తెలిసిన వాళ్ళే నాయన, డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ తండ్రి, వాళ్ళ ప్రాణాలని తెగించి చాలా మందికి సర్వీసెస్ ఇస్తున్నారు నాయన. వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన మీరు ఈ లోకాన్ని సృష్టించారు, ఈ మనుషుని సృష్టించారు నాయన. మీరు సృష్టించిన వాళ్ళు ఒక్క ఆత్మ కూడా నశించడం నీకు ఇష్టం లేదు కదా నాయన. కానీ ఇప్పటికి అనేక లక్షల ఆత్మలు వెళ్ళిపోయినాయి తండ్రి నాయన. దీన్ని మీరు ఇష్టమైతే మీరు
దయతలిచి మీరు దీన్ని ఆపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన అట్లాగే పేషెన్స్‌తో ఉండటానికి నాయన ఈ టైంలో మేము ఎలాగా గాస్పెల్‌ని స్ప్రెడ్ చేయాలో నాయన మేము వింటున్న వాక్యాలను బట్టి నీకు స్తోత్రాలు. నాయన వినిపించిన అంకుల్‌ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అంకుల్ యొక్క ఫ్యామిలీని, అంకుల్ యొక్క అవసరతల్ని, అంకుల్ యొక్క జాబ్‌లో మీరు తోడై ఉండండి. ఆయనకిచ్చిన ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీస్‌ని బట్టి నీకు వందనాలు తండ్రి. వాటిలో ఆ బిడ్డతో ఉండండి నాయన. తన వర్క్ ప్లేస్‌లో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్‌గా ఆ బిడ్డని నిలపమని ప్రార్థిస్తున్నాను. అటెండ్ అయిన ప్రతి బిడ్డని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన అటెండ్ కాలేని వాళ్ళకి మరొక తరుణాన్ని దయచేయమని, వెటికి మనోళ్ళని మీ చేతులకు అప్పగించి నాయన మరొకసారి మేము కలుసుకునే పర్యంతం మీ కృపా బాహుల చాటున మమ్మల్ని భద్రపరచుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. థ్యాంక్ యూ జోసఫ్ వన్స్ అగైన్ ఫర్ థాట్ ప్రొవోకింగ్ టాక్. కొద్ది నిమిషాలు ఓపికగా వినండి. ఈరోజు ఎర్రబాలెంలో ఒక కోవిడ్ డెత్ జరిగింది. మన ప్రార్థనా మందిరానికి దగ్గరలో ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. రెండవది డాక్టర్ ఎదిద్యా, మన సహోదరుడు ప్రియుడు, గుంటూరులో హాస్పిటల్లో కోవిడ్తో బాధపడుతూ సీరియస్ కండిషన్లో ఉన్నారు. తన కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే దేవుని దాసులు పిఏ స్వామి గారి భార్య సుజాత, తనకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు స్వామి గారిని వాళ్ళ కుమారుణ్ణి క్వారంటైన్ సెంటర్కి తీసుకొని వెళ్తున్నారు. సో దాని కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మెటుకు ఎక్కడో ఉన్న వైరస్ మన ప్రాంతాల్లో కూడా వచ్చింది. సో మనం జ్ఞానంగా ఉందాం, వివేకంగా ఉందాం, ప్రభు యొక్క చిత్తానికి అప్పగించుకుందాం. దేవుడు తన కరుణా హస్తాన్ని చాచునట్లు, తన మాట సెలవిచ్చినట్లు ప్రార్థన చేద్దాం. ఈ పరిస్థితి కొరకు, ఈ పాండమిక్ యొక్క పరిస్థితి కొరకు, అలాగే ఈ దినాలలో విశ్వాసుల యొక్క భద్రత కొరకు మన సహోదరుడు జోసఫ్ ప్రార్థన చేస్తారు. దాంతో మనం ఈ సెషన్ ముగించుకుందాం. నౌ జోసఫ్ విల్ ప్రే అండ్ కంక్లూడ్. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. మరొకసారి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కొరకై ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఆయన పరిస్థితి నా తండ్రి మాకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఏమి చేయాలో మాకు తెలియదు ప్రభువా. అయినను సార్వభౌమాధికారుడు, సృష్టికర్తవు, సమస్తం జరిగిన వాడవయ్యా, మీకు తెలియదంటూ ఏమీ లేదు ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి మీ దాసురాలు జ్ఞాపకం చేసినట్టుగా మా తండ్రి నాయన అనేక మంది మా తండ్రి యొక్క రోగాన పడుతూ ఉన్నారు. భయము, మా తండ్రి నాయన మరణము వెంటాడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మా తండ్రి ప్రత్యేకంగా మీ దాసుల పని కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మా తండ్రి ప్రభువా, నా తండ్రి నాయన స్వామి గారిని, మీ దాసురాలని ప్రభువా, మా తండ్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరొక మా తండ్రి ప్రభువా అనౌన్స్మెంట్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ ఉన్నాం. మీ వాగ్దానాలు నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాం. నాయన గాయములు చేయవాడు నీవే, గాయములు కట్టువాడు కూడా నీవే ప్రభువా. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ ఉన్నాం. కనికరం చూపించండి నాయన. మా తండ్రి వారికి మా తండ్రి సంపూర్ణ ఆరోగ్యం కలుగునట్లుగా మీ సహాయం దయచేయండి. కావలసిన ఇమ్యూనిటీ పవర్ దయచేయండి. మరలా మీ దాసుని కూడా టెస్ట్ చేస్తూ ఉండగా మీ సహాయం తెచ్చి వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి ప్రభువా, మాకు దిక్కు, మా ధైర్యము, మా ఆధారము, మా బలము, మా భరోసా మీరే ప్రభువా. నాయన మా తండ్రి సమస్త జీవుల కన్నులు మీ వైపు చూస్తూ ఉన్నాయి. మా తండ్రి ప్రార్థన ఆలకించు వాడు నీవేనైనా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్థానిక సంఘాన్ని, అలాగే మా తండ్రి నైనా కుటుంబాలను, పెద్దలను, అలాగే తండ్రి చంటి బిడ్డలను, యవన బిడ్డలను, కుటుంబాలను, మా తండ్రి మీ సేవకుని అన్నను కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, కనెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ప్రత్యేకంగా మా ప్రభువా మరొకసారి ఈ యొక్క COVID-19 పరిస్థితుల్లో మా తండ్రి మీ కృప, మీ సన్నిధి మాతో కూడా ఉంచమని కోరుకుంటూ, మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ ప్రభువా మా తండ్రి నాయన చక్కని ఆదరణకరమైన నాయన మా తండ్రి ప్రభు వార్త మీరు అందిస్తారని నమ్ముచు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఘనమైన మీ నామమును ఇచ్చిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, ఆదరణ
సదా మనతో ఉండి ఆయన చిత్తాల్లో నిలిచినట్లు కొనసాగునట్లు స్థిరపరిచి బలపరిచి ఆయన రాకడ కొరకు ఆయన రాజ్యం కొరకు మనలను సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జోసెఫ్ వన్స్ అగైన్. Anna, వాళ్ళందరికీ once again, thank you very much for the opportunity. It's a great to have fellowship. మంచిది. దుర్గా ప్రసాద్ గారు, ఆర్ యు ఆన్లైన్? రాత్రి మాట్లాడలేకపోయాం. ఓకే, సంతోషం. అలాగే యవన బిడ్డలందరూ కూడా, కుటుంబాలు, ఈ మాటలు వినే వాళ్ళందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఉండండి. కొద్దిసేపు వ్యక్తిగతంగా మీ కుటుంబాలతో కుదిరిన టైంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొరకు, ఈ కుటుంబాల కొరకు ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. సాధ్యమైనంతగా ప్రార్థనలో గడపండి. అలాగే రేపు జరుగుతున్న వివాహం కొరకు కూడా ప్రార్థన చేయండి. వివేకంగా ఉండండి, జ్ఞానంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మంచిది. ప్రభు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. బాయ్.